Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 29th of April 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. Firstly, let's have a look at the important articles of today. So the first article is the post of deputy speaker is not symbolic or optional. So ఇది మనకు polity point of view లో important. And then second one is role in a risk society have women bear a disproportionate burden. So ఇది మనకు GS2 point of view లో important. And then India's urban future is at crossroads. సో ఈ పర్టికులర్ ఇష్యూ మనకు GS1, GS2 అదేవిధంగా GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ రిఫ్లెక్షన్స్ ఆన్ పెహల్గామ్ ద ఫైట్ అగెయిన్స్ట్ టెర్రర్. సో రీసెంట్గా మనం ఈ పెహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో టెర్రర్ అటాక్, సో అప్పటి నుండి ఈ ఇష్యూ పైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అదేవిధంగా ఎడిటోరియల్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బీ వెల్వర్స్ విత్ దిస్ ఇష్యూ. సో ఏ యాంగిల్లో దీనిపైన క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ఇట్, రైట్? సో మనం దీనిపైన వచ్చిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ ఎడిటోరియల్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో హియర్ అగైన్ వీ హ్యావ్ అన్ ఆర్టికల్ ఆన్ దిస్ రిఫ్లెక్షన్స్ ఆన్ పెహల్గామ్ ద ఫైట్ అగెయిన్స్ట్ టెర్రర్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ GS2 and 3 point of view. The IIP Index of Industrial Production, it grows 3% as electricity manufacturing output surge. సో ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఇంతకు ముందు కూడా మనకు ఈ ఐఐపి పైన ప్రీవియస్ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. అండ్ దెన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఫైనలైజ్ అగ్రిమెంట్ ఫర్ 26 రఫేల్స్. సో రఫేల్ దీని గురించి కూడా మనం ఇంతకు ముందు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో విల్ హ్యావ్ అ కంటిన్యూషన్ ఆఫ్ దాట్ రిగార్డింగ్ రఫేల్ ఫైటర్ జెట్స్. సో ఈ రఫేల్ అంటే ఏంటి, రఫేల్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. హోప్ యూ రిమెంబర్ దాట్. సో అగైన్ వీ హ్యావ్ అన్ ఆర్టికల్ ఆన్ దిస్, రైట్? సో నెక్స్ట్ వీ హ్యావ్ చైనా ఫిలిప్పీన్స్ డిఫెండ్ దైర్ క్లెయిమ్స్ ఓవర్ డిస్ప్యూటెడ్ రీఫ్. సో ఇది మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దెన్ in 2024, India's military expenditure was 9 times that of Pakistan. So we'll look at all these articles. So ivi manam ee roju discuss cheskoboye articles. So let's get started. So ఇది మన ఫస్ట్ ఆర్టికల్, ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఇస్ నాట్ సింబాలిక్ ఆర్ ఆప్షనల్. సో ఈ ఎడిటోరియల్లో మనకు ఈ డెప్యూటీ స్పీకర్ యొక్క పోస్ట్ కి సంబంధించిన ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. As per the syllabus mapping, this comes under our parliament and state legislature, structure, functioning, conduct of business, powers, etc. and appointment to constitutional posts. And the constitutional post యొక్క powers, functions and responsibilities, అదేవిధంగా important aspects of governance like institutional balance, transparency and accountability, and separation of powers between various organs. So వీటి కిందకు వస్తుంది ఈ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఇది ఎందుకు మనకు న్యూస్లో ఉంది, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ మ్యాండేటెడ్ అండర్ ఆర్టికల్ 93 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ రిమైన్డ్ వేకెంట్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ 17th లోక్సభ ఆఫ్ 2019. సో 17th లోక్సభ ఎప్పుడైతే 2019లో స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ డెప్యూటీ స్పీకర్ అనే ఈ పోస్ట్ ఏదైతే ఉందో మనకు లోక్సభలో ఈ పోస్ట్ వేకెంట్ గా ఉంది, రైట్? ఈ పోస్ట్ ని మనకు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా మెన్షన్ చేశారా అంటే ఎస్, ఇట్ ఈస్ మెన్షన్. అండ్ ఇది ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఆర్టికల్ 93లో, రైట్? సో ఆర్టికల్ 93లో ఏదైతే డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనే పోస్ట్ ని మెన్షన్ చేయడం జరిగిందో ఇది 17th లోక్సభ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వేకెంట్ గా ఉంది. అండ్ ఇటువంటి డిలే జరిగినప్పుడు ఏమవుతుంది, ఇట్ వైలేట్స్ కాన్స్టిట్యూషనల్ ఇంటెన్షన్ అండ్ పార్లమెంటరీ ట్రెడిషన్, highlighting deeper issues of executive dominance, erosion of norms and institutional imbalance. అంటే మనకు కాన్స్టిట్యూషన్ లోనే ఈ ఆర్టికల్ 93లో డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉండాలి అని చెప్పడం జరిగింది. బట్ ఈ పోస్ట్ ని ఎవరికి ఇవ్వకుండా డిలే చేయడం వలన కాన్స్టిట్యూషనల్ ఇంటెన్షన్స్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది. అదేవిధంగా పార్లమెంటరీ ట్రెడిషన్స్ ని ఫాలో అవ్వట్లేనట్టు, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. And 18th Lok Sabha elections of 2024, they have taken place, yet the position remains unfilled. 17th Lok Sabha 2019లో స్టార్ట్ అయింది, అది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి 18th లోక్ సభకు సంబంధించి 2024లో అంటే లాస్ట్ ఇయర్ మనకు ఎలక్షన్స్ జరిగాయి. బట్ ఇప్పటికీ కూడా ఇది ఫిల్ అవ్వలేదు, వేకెంట్ గానే ఉంది.
సో దిస్ రైజెస్ సీరియస్ కాన్స్టిట్యూషనల్ అండ్ డెమోక్రటిక్ కన్సర్న్స్. సో ఇది ఈ ఎడిటోరియల్ యొక్క కాంటెక్స్ట్. సో డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనేది మనకు న్యూస్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. కొలోనియల్ ఆరిజిన్స్. సో బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు డెప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫంక్షన్ సిమిలర్లీ. సో ఈ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనే పొజిషన్ ఏదైతే ఉందో బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు సిమిలర్ గా మనకు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క డెప్యూటీ ప్రెసిడెంట్ ఉండేవారు. అండ్ దిస్ వాస్ ఫస్ట్ హెల్డ్ బై సచ్చిదానంద్ సిన్హా ఇన్ 1921. రిమెంబర్ దిస్, రైట్? అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎరా. Recognizing the need for continuity and balance, Assembly ensured both Speaker and Deputy Speaker posts. They were established with constitutional backing. సో అప్పటి వరకు ఏదైతే కొలోనియల్ పీరియడ్లో ఇటువంటి డెప్యూటీ ప్రెసిడెంట్ అనే పర్సన్ ఉండేవారో దాన్ని కంటిన్యూ చేయడం కోసం, అదేవిధంగా ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక ఈ ఆర్టికల్ 93 అనేది ఇవ్వడం ద్వారా బోత్ స్పీకర్ అదేవిధంగా డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ సీన్ దిస్ ఆర్టికల్ 93 ఫర్ డెప్యూటీ స్పీకర్, రిమెంబర్ దిస్. దాంతోపాటుగా స్పీకర్ పొజిషన్, ఈ స్పీకర్ డెప్యూటీ స్పీకర్ రెండు పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఫ్రేమ్వర్క్ ఆర్టికల్ 93 అనేది ఇంట్రడ్యూస్ చేశారు టు ఇన్స్టిట్యూషనలైజ్ అ డ్యూయల్ లీడర్షిప్ ఫర్ అన్ఇంటరప్టెడ్ హౌస్ ఫంక్షనింగ్ అండ్ టు ఎంబెడ్ రిడండెన్సీ యాజ్ అ సేఫ్ గార్డ్. సో ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హౌస్ యొక్క ఫంక్షనింగ్ కోసం ఈ విధమైన డ్యూయల్ లీడర్షిప్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్. దెన్ పార్లమెంటరీ కన్వెన్షన్ అంటే మనకు కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయనప్పటికీ కూడా పార్లమెంట్ ఒక ట్రెడిషన్ లాగా ఒక కన్వెన్షన్ ని ఫాలో అవడం జరుగుతుంది. సో అదేంటంటే డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ ఎప్పుడు కూడా అపోజిషన్ కి ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇదేమి ఎస్టాబ్లిష్డ్ రూల్ కాదు, బట్ ఎప్పటి నుండో పార్లమెంట్ ఫాలో అవుతున్న ఒక కన్వెన్షన్ లేదా ఒక ట్రెడిషన్, రైట్? సో జస్ట్ రిమెంబర్ దిస్, డెప్యూటీ స్పీకర్ పొజిషన్ జనరల్ గా అపోజిషన్ నుండి వచ్చే పర్సన్ కి ఇవ్వడం జరుగుతుంది, ఎన్హాన్సింగ్ బై పార్టిజాన్ ట్రస్ట్. దెన్ ఇన్స్టిట్యూషనల్ ఫంక్షనాలిటీ. సో ఇంతకు ముందు మనకు ఎంఏ అయ్యంగర్ అని ఒక డెప్యూటీ స్పీకర్ ఉండేవారు. సో ఆయన స్పీకర్ లేనప్పుడు, స్పీకర్ యాబ్సెన్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది ఇన్ సస్టైనింగ్ నాన్ పార్టిజన్ కాండక్ట్, కమిటీస్ యొక్క ఓవర్ సైట్ కి సంబంధించి, అండ్ హౌస్ యొక్క బిజినెస్ చూసుకోవడం, రైట్? అంటే హౌస్ యొక్క డైలీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకోవడం, రైట్? ఈ విధంగా స్పీకర్ యొక్క యాబ్సెన్స్ లో కూడా ఆయన చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. So here you can see the constitutional journey of the Deputy Speaker. Sachidanand Sinha, he was the Deputy President of Central Assembly, and 1949 లో Constituent Assembly లో దీనికి సంబంధించి డిబేట్స్ జరిగాయి. అండ్ 1950 లో ఆర్టికల్ 93 ద్వారా స్పీకర్ అదేవిధంగా డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేవి క్రియేట్ చేశారు. అండ్ 1952 లో ఫస్ట్ లోక్సభ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు డెప్యూటీ స్పీకర్ ఎలెక్ట్ చేయబడ్డారు. అండ్ 2019 లో 17th లోక్సభ నుండి మనకు డెప్యూటీ స్పీకర్ అనేవారు లేరు. అండ్ 2024 లో అంటే లాస్ట్ ఇయర్ మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది వేకెంట్ గానే ఉంది. సో ఇది మన డెప్యూటీ స్పీకర్ పోస్ట్ కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ జర్నీ. రిమెంబర్ దిస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దెన్ కమింగ్ టు ద ఎలక్షన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్, లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద కాన్స్టిట్యూషనల్ బేసిస్. సో మనం చూసాం ఆర్టికల్ 93. దీనిలో ఏమంటున్నారంటే ద హౌస్ ఆఫ్ పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మే బీ చూస్ 2 members టు ద స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ పోస్ట్. సో హౌస్ ఆఫ్ పీపుల్ అంటే మన లోక్సభ ఏదైతే ఉందో ఈ లోక్సభ వీలైనంత త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ స్పీకర్ అదేవిధంగా డెప్యూటీ స్పీకర్ పోస్ట్ కి 2 members ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ ఆర్టికల్ 93. సో దీని యొక్క ప్రాసెస్ ఏంటో చూద్దాం. డెప్యూటీ స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ త్రూ అ సింపుల్ మెజారిటీ రెజల్యూషన్. సో ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి అని చెప్పి. ఒకటి సింపుల్ మెజారిటీ, అండ్ దెన్ వీ హ్యావ్ స్పెషల్ మెజారిటీ, రైట్? అదేవిధంగా స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై 50% ఆఫ్ ద స్టేట్స్. రిమెంబర్ దిస్.
సో ఇంతకు ముందు సెషన్స్ లో మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్. సో ఒక బిల్ ఏదైనా పాస్ చేయాలంటే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజారిటీస్ అవసరం అవుతాయి. అండ్ ఈ సింపుల్ మెజారిటీ ఏంటంటే, ఈ సింపుల్ మెజారిటీ ద్వారా ఏదైనా బిల్ ని మనం పాస్ చేసినప్పుడు దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గా ఆర్టికల్ 368 కింద మనం కన్సిడర్ చెయ్యం, రైట్. దాన్ని ఒక ఆర్డినరీ బిల్ ఏ విధంగా అయితే పాస్ చేస్తారో ఆ విధంగానే పాస్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ ద సింపుల్ మెజారిటీ. దీస్ వర్ ద థింగ్స్ దట్ వీ హావ్ డిస్కస్. ఐఎమ్ జస్ట్ రివైజింగ్ దోస్ థింగ్స్. సో హియర్ ఇఫ్ వి సీ రిగార్డింగ్ ద డెప్యూటీ స్పీకర్, డెప్యూటీ స్పీకర్ కి సంబంధించి ఏ విధంగా చూస్ చేసుకోవడం జరుగుతుందంటే, ఆ పర్సన్ ని లోక్సభ మెంబర్స్ ఎలెక్ట్ చేసుకుంటారు. సో ఏ విధంగా ఎలెక్ట్ చేసుకుంటారు? త్రూ అ సింపుల్ మెజారిటీ రెజల్యూషన్. అంటే మెజారిటీ ఆఫ్ పర్సన్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో దాని గురించి కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో ఆ రోజు టోటల్ మెంబర్స్ లో ఎంతమంది అయితే ప్రెసెంట్ అయి ఉన్నారో హౌస్ లో, అండ్ వారిలో ఎంతమంది ఓటింగ్ చేయడం జరుగుతుందో వారిలో మెజారిటీ తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఆ రోజు హౌస్ లో ఎంతమంది ఉన్నారు అండ్ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఓటింగ్ చేయడం జరుగుతుంది, ఆ పర్సన్స్ కి సంబంధించి మెజారిటీ కన్సిడర్ చేస్తారు. దాట్ ఈస్ వాట్ ఈస్ ద సింపుల్ మెజారిటీ రెజల్యూషన్. సో ఈ విధంగా డెప్యూటీ స్పీకర్ ని లోక్సభ మెంబర్స్ ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. అండ్ ఈ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇట్ అకర్స్ సూన్ ఆఫ్టర్ ద స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్. సో స్పీకర్ ని ఎన్నుకున్న వెంటనే మాక్సిమం ఈ డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. బట్ కాన్స్టిట్యూషన్ అయితే ఎటువంటి రిజిడ్ టైం ఫ్రేమ్ మెన్షన్ చేయలేదు, రైట్. సో కన్వెన్షన్ ప్రకారం ఇప్పటి వరకు మనం ఏదైతే ట్రెడిషన్ ఫాలో అవుతున్నామో దాని ప్రకారం ఏంటంటే, స్పీకర్ ని ఎలెక్ట్ చేసుకున్న వెంటనే వీలైనంత త్వరగా డెప్యూటీ స్పీకర్ ని కూడా మనం ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ కాన్స్టిట్యూషన్ లో అయితే మాత్రం ఎటువంటి టైం ఫ్రేమ్ అనేది మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ టు బి ఎలెక్టెడ్ విత్ ఇన్ 1 month. ఈ విధంగా అయితే టైం ఫ్రేమ్ మెన్షన్ చేయలేదు మన కాన్స్టిట్యూషన్ లో, రిమెంబర్ దాట్. దెన్ వాట్ ఇస్ ద కన్వెన్షన్? సో ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతున్న కన్వెన్షన్ ఏంటంటే, ట్రెడిషనలీ డెప్యూటీ స్పీకర్షిప్ హెస్ ఆఫర్డ్ టు ద అపోజిషన్. సో జనరల్ గా ఎప్పటి నుండో ఫాలో అవుతున్న ఒక రూల్ ఏంటంటే, డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ ఏదైతే ఉందో ఇది అపోజిషన్ కి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు అంటే, న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడం కోసం, అదేవిధంగా బై పార్టిసన్ స్పిరిట్ కోసం ఈ పర్టికులర్ డెప్యూటీ స్పీకర్ పొజిషన్ ని జనరల్ గా మనం ఎప్పటి నుండో అపోజిషన్ మెంబర్స్ కి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ రిమెంబర్ దిస్ ఇస్ జస్ట్ అ కన్వెన్షన్. దీన్ని కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు ఒక రూల్ లేదా రెగ్యులేషన్ కింద. ఇది మనం ఎప్పటి నుండో ఫాలో అవుతున్న ఒక ట్రెడిషన్ లేదా ఒక కన్వెన్షన్ మాత్రమే, రైట్. సో రిమెంబర్ దీస్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్. సో ఈ విధంగా డెప్యూటీ స్పీకర్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. నౌ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్? డెప్యూటీ స్పీకర్ యొక్క ఆఫీస్ ఏ విధంగా ఉంటుంది అండ్ డెప్యూటీ స్పీకర్ ని ఏ విధంగా ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఇవన్నీ చూసాం. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఫంక్షన్స్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్. ఈ డెప్యూటీ స్పీకర్ యొక్క ఫంక్షన్స్ ఏముంటాయి? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ స్పీకర్స్ అబ్సెన్స్. సో స్పీకర్ ఎప్పుడైతే అబ్సెంట్ ఉంటారో, లోక్సభ స్పీకర్ ఆ పర్టికులర్ రోజున లేనప్పుడు ఈ డెప్యూటీ స్పీకరే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంటారు, రైట్. సో స్పీకర్ అబ్సెంట్ అయినప్పుడు లోక్సభ యొక్క ప్రొసీడింగ్స్ ని కండక్ట్ చేసేది ఎవరు అంటే డెప్యూటీ స్పీకర్. దెన్ యాక్టింగ్ స్పీకర్. సో స్పీకర్ పోస్ట్ గనుక వేకెంట్ ఉన్నట్టయితే డెప్యూటీ స్పీకర్ స్పీకర్ డ్యూటీస్ ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది అంటిల్ అ న్యూ స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్, రైట్. అంటే యాక్టింగ్ స్పీకర్ గా పనిచేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ కేసులో చూసినట్లయితే స్పీకర్ అబ్సెంట్ అయినప్పుడు, అంటే 1 or 2 days లేదా ఒక వీక్, వేరియస్ రీజన్స్ వలన ఆయన అబ్సెంట్ అయినప్పుడు లోక్సభ ప్రొసీడింగ్స్ ని కండక్ట్ చేస్తారు డెప్యూటీ స్పీకర్. బట్ సెకండ్ కేసులో ఏంటంటే, స్పీకర్ పోస్ట్ వేకెంట్ గా ఉన్నప్పుడు, అంటే ఆ పొజిషన్ లో ఎవరు లేనప్పుడు కొత్త స్పీకర్ ని ఎన్నుకునేంత వరకు ఆ టైం ఫ్రేమ్ లో డెప్యూటీ స్పీకరే స్పీకర్ గా ఆ ఫంక్షన్స్ అనే పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దెన్ హీ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యాక్టింగ్ స్పీకర్. దెన్ కమిటీ లీడర్షిప్. So he chairs the committee on private members' bills and resolutions, right? So ఈ private members అంటే ఎవరు? They are MPs who is not a minister. So member of parliament who is not a minister is called private member. సో మన ఎంపీస్ లో ఎవరైతే మినిస్టర్స్ కాకుండా ఉంటారో వారిని మనం
ప్రైవేట్ మెంబర్గా పిలవడం జరుగుతుంది. అండ్ అటువంటి ప్రైవేట్ మెంబర్ ఏదైతే బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారో దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్గా పిలుస్తాం. అండ్ ఈ కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ యొక్క చైర్మన్ డెప్యూటీ స్పీకర్. దెన్ న్యూట్రల్ ఆర్బిటర్ expected to act with impartiality, distancing from party affiliations after the election. సో ఎలక్షన్ తర్వాత ఆయన ఏదైతే పార్టీకి సంబంధించిన పర్సన్గా ఉంటారో ఆ పార్టీ అఫిలియేషన్స్ అన్నీ కూడా పక్కకు పెట్టి ఇంపార్షియల్గా ఆయన పనిచేయాల్సి ఉంటుంది. సో హీ యాక్ట్స్ యాజ్ అ న్యూట్రల్ ఆర్బిటర్. Then guardian of parliamentary procedures. So he upholds and interprets the rules of procedure and precedents while presiding. So డెప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్గా ప్రిసైడ్ చేస్తున్నప్పుడు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ని ఆయన అప్హోల్డ్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా వాటిని ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ రిమూవల్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్. So do we have any constitutional provision? Yes, we do have. It is under Article 94 of the Constitution. సో డెప్యూటీ స్పీకర్ని ఏ విధంగా ఎన్నుకోవచ్చో చూసాం, ఆయన యొక్క ఫంక్షన్స్ ఏంటనేది చూసాం. సో ఇప్పుడు ఆయనను ఆ పొజిషన్ నుంచి రిమూవ్ చేయడానికి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. సో ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు? ఆర్టికల్ 94లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? లెట్స్ సీ. Deputy Speaker can be removed by a resolution passed by a majority of all the then members of Lok Sabha. సో లోక్సభలో ఆ రోజున్న మెంబర్స్ యొక్క మెజారిటీ పర్సన్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినట్లయితే డెప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈ రెజల్యూషన్ని మూవ్ చేసే ముందు 14 days నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ పోస్ట్ రిమూవల్. అపాన్ రిమూవల్, రెసిగ్నేషన్ ఆర్ డిస్క్వాలిఫికేషన్ a fresh election must be held to fill the vacancy. సో రిమూవ్ చేసాం, తర్వాత ఏమవుతుంది? ఈ విధమైన రిమూవల్ లేదా రెసిగ్నేషన్ లేదా డిస్క్వాలిఫికేషన్ జరిగినప్పుడు ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి కొత్త ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం రీసెంట్గా చూసాం 17th లోక్సభ నుండి ఈ వేకెన్సీ అనేది అదే విధంగా కంటిన్యూ అవుతా ఉంది. దెన్ రెసిగ్నేషన్. దిస్ పర్సన్ క్యాన్ రిజైన్ బై సబ్మిటింగ్ అ లెటర్ టు ద స్పీకర్. సో డెప్యూటీ స్పీకర్ కనుక రిజైన్ చేయాలనుకుంటే ఆయన రిజైన్ చేయొచ్చు అండ్ దానికి సంబంధించి లెటర్ని ఆయన స్పీకర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ రిగార్డింగ్ రిమూవల్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్. సో లోక్సభ డెప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయడానికి ఇది మనకు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ప్రాసెస్. సో మనం ఇప్పటి వరకు డెప్యూటీ స్పీకర్ ఆఫీస్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. why the deputy speaker's office is crucial. సో ఎందుకు ఈ పోస్ట్ అనేది ఇంత ఇంపార్టెంట్? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. Constitutional responsibility, not discretion. The phrase as soon as may be in Article 93, it implies urgency, highlighting constitutional necessity. సో ఈ డెప్యూటీ స్పీకర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో ఇదొక కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఎవరి యొక్క డిస్క్రిషన్ కాదు, రైట్? అండ్ మనం చూసాం యాజ్ సూన్ యాజ్ మేబీ అనే ఫ్రేజ్ యూజ్ చేయడం జరిగింది ఆర్టికల్ 93లో. సో ఏ కాంటెక్స్లో యూజ్ చేశారు? స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత యాజ్ సూన్ యాజ్ మేబీ డెప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు మెన్షన్ చేసిన ఫ్రేజ్. సో ఈ విధమైన ఫ్రేజ్ ఎందుకు యూజ్ చేశారు, ఈ విధమైన వర్డింగ్ ఎందుకు యూజ్ చేయడం జరిగింది అంటే దిస్ షోస్ అర్జెన్సీ, రైట్? వీలైనంత త్వరగా డెప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలి స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత. సో ఇది దాని యొక్క మీనింగ్, అంటే ఎంత అర్జెన్సీ ఉంది అనేది మనకు అక్కడ తెలుస్తుంది. అండ్ ఇట్ హైలైట్స్ కాన్స్టిట్యూషనల్ నెసెసిటీ. సో కాన్స్టిట్యూషన్ పరంగా ఎంత నీడ్ లేదా నెసెసిటీ ఉంది ఒక డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్కి అనేది మనకు తెలుస్తుంది. దెన్ గ్యారంటీయింగ్ ప్రొసీజరల్ కంటిన్యూటీ, రైట్? సో దిస్ ఎన్ష్యూర్స్ అన్ఇంటరప్టెడ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లోక్సభ డ్యూరింగ్ ద స్పీకర్స్ అబ్సెన్స్. సో ఎప్పుడైనా స్పీకర్ అబ్సెంట్ అయినట్లయితే లోక్సభ యొక్క ఫంక్షనింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది డెప్యూటీ స్పీకర్ ఉన్నట్లయితే, రైట్? సో దాట్ గ్యారంటీస్ ప్రొసీజరల్ కంటిన్యూటీ. దెన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ బైపార్టిజన్షిప్. సో కన్వెన్షన్ ప్రకారం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అపోజిషన్ మెంబరే డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది. సో దిస్ బిల్స్ క్రాస్ పార్టీ ట్రస్ట్. Then check on concentration of power. This prevents procedural monopolization of the House, fostering internal accountability. Right? సో ఈ డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది మన అపోజిషన్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి
ప్రొసీజరల్ మోనోపలైజేషన్ అనేది మనకి ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా మనకు ఇంటర్నల్ అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. దెన్ స్ట్రెంథనింగ్ డెమోక్రటిక్ ఇంటిగ్రిటీ. సో దిస్ సేఫ్ గార్డ్స్ హౌస్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్, ఎన్షూరింగ్ రాబస్ట్ democratic governance. Then concerns arising from the prolonged vacancy. సో 17th లోక్సభ ఏదైతే ఉందో 2019 నుండి రీసెంట్గా 18th లోక్సభ స్టార్ట్ అయింది 2024 ఎలక్షన్స్ తర్వాత. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ ఏదైతే ఉందో ఇది వేకెంట్గానే ఉంది. సో ఇటువంటి వేకెన్సీ ఏదైతే ఉందో ఈ ప్రొలాంగ్డ్ వేకెన్సీ వలన మనకు ఎటువంటి కన్సర్న్స్ ఉన్నాయి, సో అది చూద్దాం. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఇంటెంట్. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 93లో మనకి ఏం మెన్షన్ చేశారు, యాజ్ సూన్ యాజ్ మేబీ స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత వీలైనంత త్వరగా డెప్యూటీ స్పీకర్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధమైన కాన్స్టిట్యూషనల్ ఇంటెన్షన్ని మనం వైలేట్ చేసినట్లు అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో డిస్రిగార్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ టైమ్లీ ఎలక్షన్ ఎంబెడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో కాన్స్టిట్యూషన్లో ఏదైతే టైమ్లీ ఎలక్షన్ అనేది మెన్షన్ చేయడం జరిగిందో దాన్ని మనం వైలేట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఎనేబ్లింగ్ ఎగ్జిక్యూటివ్ డామినెన్స్. సో డెప్యూటీ స్పీకర్ లేనప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ చెక్స్ అనేవి తక్కువగా ఉంటాయి. రైట్. అపోజిషన్ నుండి ఒక పర్సన్ డెప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మనకు లోక్సభలో జరిగే డిఫరెంట్ డిస్కషన్స్కి సంబంధించి ఇంటర్నల్ చెక్స్ ఉంటాయి. బట్ డెప్యూటీ స్పీకరే లేనప్పుడు ఆ ఇంటర్నల్ చెక్స్ అనేవి తగ్గుతాయి. And this tilts the power heavily towards the ruling party. So obviously ruling party వైపే పవర్ అంతా డైవర్ట్ అవ్వడం జరుగుతుంది, టిల్ట్ అవ్వడం జరుగుతుంది డెప్యూటీ స్పీకర్ లేనప్పుడు. అండ్ అండర్మైనింగ్ పార్లమెంటరీ ట్రెడిషన్స్. రైట్. సో దిస్ erodes conventions like giving deputy speakership to the opposition and it damages the democratic parliamentary practices. కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 93 ప్రకారం డెప్యూటీ స్పీకర్ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. సో మనం దాన్ని వైలేట్ చేసినట్లు అవుతుంది. దాంతోపాటుగా ఏదైతే ఎప్పటి నుండో ఫాలో అవుతున్న కన్వెన్షన్ లేదా ట్రెడిషన్ ఉందో డెప్యూటీ స్పీకర్ యొక్క పోస్ట్ అపోజిషన్ పార్టీకి ఇవ్వడం అనే ట్రెడిషన్, దాన్ని కూడా మనం వైలేట్ చేసినట్లు అవుతుంది. సో దిస్ డ్యామేజెస్ ద డెమోక్రటిక్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్. దెన్ ఆపరేషనల్ డెఫిషియన్సీ. సో ఈ విధమైన యాబ్సెన్స్ ఉండడం వలన ఇట్ కెన్ ప్యారలైజ్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ స్పీకర్స్ ఇండిస్పోజిషన్ ఎఫెక్టింగ్ లెజిస్లేటివ్ ఎఫిషియన్సీ. సో ఎప్పుడైనా స్పీకర్ అబ్సెంట్ అయినప్పుడు డెప్యూటీ స్పీకర్ హౌస్ యొక్క ప్రొసీడింగ్స్ చూసుకోవడం జరుగుతుంది. బట్ మనకి డెప్యూటీ స్పీకర్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, లెజిస్లేటివ్ ఎఫిషియన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. రైట్. దెన్ సెట్టింగ్ అ వరింగ్ ప్రెసిడెంట్. నార్మలైజింగ్ సచ్ అ వేకెన్సీ అండర్మైన్స్ ఫ్యూచర్ పార్లమెంటరీ ఇంటిగ్రిటీ. సో ఇప్పుడు ఈ విధంగా మనకు 2019 నుండి ఇప్పటి వరకు కూడా డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ వేకెంట్ గా ఉంది. సో ఆ విధంగా వేకెంట్ గా ఉండడం అనేది మనం నార్మలైజ్ చేసినట్లయితే ఫ్యూచర్ పార్లమెంటరీ ఇంటిగ్రిటీని కూడా మనం డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. రైట్. దెన్ రిస్టోరింగ్ డెమోక్రటిక్ హెల్త్ ద వే ఫార్వర్డ్. సో ఇప్పటి వరకు మనం డెప్యూటీ స్పీకర్కి సంబంధించి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? హ్యావ్ టు రెస్టోర్ ద డెమోక్రటిక్ హెల్త్. దీనికి సంబంధించి వే ఫార్వర్డ్ ఏముంది, మనం ఏం చేయొచ్చో చూద్దాం. మ్యాండేటింగ్ టైమ్ లైన్స్ ఫర్ ఎలక్షన్. సో మేక్ అ స్టాట్యూటరీ రిఫార్మ్ టు ఫిక్స్ అ స్ట్రిక్ట్ టైమ్ ఫ్రేమ్. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ 60 days ఆఫ్ లోక్సభ కన్వీనింగ్. సో ఇంతకు ముందు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం, ఈ విధంగా లోక్సభ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లోక్సభ కన్వీన్ అయినప్పటి నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని డేస్ లోపు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 60 days ఆర్ 30 days, ఆ టైం ఫ్రేమ్ లోపుగా డెప్యూటీ స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవాలి అని ఒక స్ట్రిక్ట్ టైం ఫ్రేమ్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో దానికోసం ఒక స్టాట్యూటరీ రిఫార్మ్ని తీసుకొచ్చి ఈ విధంగా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసినట్లయితే అప్పుడు మనకు డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది ఈ విధంగా ఇన్ని డేస్ ఆర్ ఇయర్స్ పాటు వేకెంట్గా ఉండకుండా ఉంటుంది. Then formalizing conventions into practice. Institutionalize the practice of appointing a deputy speaker from opposition benches. Right. సో ఈ అపోజిషన్ నుండి డెప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేసుకునే ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫార్మలైజ్ చేయాలి, ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. అండ్ ఎన్హాన్సింగ్ జ్యుడిషియల్ అండ్ పబ్లిక్ విజిలెన్స్. సో ఎక్కువ మనం జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళడం, అదేవిధంగా పబ్లిక్ డిస్కోర్స్. దిస్ ఎన్ష్యూర్స్ గవర్నమెంట్స్ డు నాట్ బైపాస్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్. సో జ్యుడిషియల్ రివ్యూ ఉండడం ద్వారా, అదేవిధంగా పబ్లిక్కి కూడా దీనిపైన అవగాహన పెంచడం ద్వారా ఏంటంటే
గవర్నమెంట్స్ ఏవైతే రూలింగ్ గవర్నమెంట్స్ ఉంటాయో అవి ఇటువంటి కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ ని బైపాస్ చేయకుండా చూడొచ్చు. అండ్ రివైజింగ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. సో ఈ లోక్సభ యొక్క ప్రొసీజరల్ రూల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మనకు ఈ విధమైన ఎలక్షన్ డెడ్ లైన్స్ అనేవి క్లియర్ గా డిఫైన్ చేయాలి, రైట్. అండ్ యాక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్యాక్షన్, అంటే ఈ రూల్స్ ని ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఎటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, వీటన్నిటిని క్లియర్ గా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ని రివైజ్ చేసి దానిలో మెన్షన్ చేయాలి. దెన్ రివైవింగ్ కమిట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. Reinforce the necessity of respecting unwritten conventions which sustain democracy beyond mere textual reading of law. కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన లాస్ లేదా ఆ ఫంక్షన్స్ మాత్రమే కాకుండా అన్రిటర్న్ కన్వెన్షన్స్, అంటే ఇప్పుడు మనం ఈ విధంగా డెప్యూటీ స్పీకర్ యొక్క పోస్ట్ ని అపోజిషన్ పర్సన్స్ కి ఇస్తున్నాం, రైట్. సో ఆ విధమైన అన్రిటర్న్ కన్వెన్షన్స్ అంటే కాన్స్టిట్యూషన్ లో రాయని ట్రెడిషన్స్ ఏవైతే మనం ఫాలో అవుతూ ఉంటామో అటువంటి వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అటువంటి అన్రిటర్న్ కన్వెన్షన్స్ కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, రైట్. సో రెయిన్ఫోర్స్ ద నెసెసిటీ ఆఫ్ రెస్పెక్టింగ్ సచ్ అన్రిటర్న్ conventions that we follow. So now let's have a look at a UPSC mains question on this. The office of Deputy Speaker of Lok Sabha, it is not merely a constitutional formality but an essential pillar for the smooth and impartial functioning of Parliament. Critically examine the implications of its prolonged vacancy and write an answer in 250 words. సో మనం చూసాం ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్ సభ ఇది కేవలం ఒక కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ మాత్రమే కాదు, ఇది పార్లమెంట్ యొక్క ఇంపార్షియల్ ఫంక్షనింగ్ కి, స్మూత్ ఫంక్షనింగ్ కి చాలా ఇంపార్టెంట్ పిల్లర్ లాంటిది, రైట్. సో ఈ విధంగా రీసెంట్ టైమ్స్ లో ఉన్న ప్రొలాంగ్డ్ వేకెన్సీ వలన ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయనేది మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ద కీ వర్డ్ దట్ యు హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ క్రిటికలీ ఎగ్జామిన్, రైట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ని 250 వర్డ్స్ లో రాయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన కంటెంట్ అంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో జస్ట్ బ్రెయిన్ స్టార్మ్ దోస్ పాయింట్స్ అండ్ ట్రై టు రైట్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇన్ 250 words. And if you have any difficulty in writing the answer, you can mention that in the comment section below. Here is our next editorial. Role in a risk society, have women bear a disproportionate burden. సో సిలబస్ మ్యాపింగ్ మనం చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్ ఆర్ సర్వీసెస్ రిలేటెడ్ టు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. అదేవిధంగా జిఎస్ పేపర్ 3 అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్. అండ్ జిఎస్ పేపర్ 1 రోల్ ఆఫ్ విమెన్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్. సో ఆ విధంగా ఈ ఆర్టికల్ మనకు జిఎస్ పేపర్ 1, 2, 3 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ రిస్క్ సొసైటీ, సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది బెక్. సో దిస్ డిస్క్రైబ్స్ అ మోడర్న్ వరల్డ్ వేర్ టెక్నాలజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ రిస్క్స్ డామినేట్ ద లైఫ్. సో రిస్క్ సొసైటీ అనే కాన్సెప్ట్ ని బెక్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మన మోడర్న్ వరల్డ్ లో లైఫ్ ని ఈ టెక్నాలజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ రిస్క్స్ అనేవి డామినేట్ చేస్తాయని చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్లో it discusses have women disproportionately bear the burden of risks emerging from all these, అంటే environmental degradation, technological disasters and climate change ద్వారా ఏవైతే రిస్క్స్ ఉంటాయో అవి ఎక్కువగా విమెనే బేర్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ న్యాచురల్ డిజాస్టర్స్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్డ్ రిస్క్స్ అంటే మన ఇండస్ట్రియల్ పొల్యూషన్ లాంటివి, వీటి వలన జెండర్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ అండర్స్టాండింగ్ రిస్క్ సొసైటీ. సో బెక్ అనే పర్సన్ ఏదైతే ఈ రిస్క్ సొసైటీ అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగిందో వీ హావ్ సీన్ దాట్. సో నవ్ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ అండర్స్టాండింగ్ దిస్ రిస్క్ సొసైటీ. డెఫినేషన్ అండ్ ఎవల్యూషన్. సో దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే అ సొసైటీ వేర్ మ్యానుఫ్యాక్చర్డ్ రిస్క్స్ ఫ్రమ్ టెక్నాలజీస్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, న్యూక్లియర్ ఎనర్జీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇట్ డామినేట్స్ పబ్లిక్ లైఫ్ అండ్ గవర్నెన్స్. అంటే మన టెక్నాలజీ, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, న్యూక్లియర్ ఎనర్జీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇటువంటి వాటి వలన ఉండే మ్యానుఫ్యాక్చర్డ్ రిస్క్స్ ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్ లైఫ్ అండ్ గవర్నెన్స్ ని డామినేట్ చేయడం జరుగుతుంది. సో అదే మన రిస్క్ సొసైటీ యొక్క డెఫినేషన్.
దీని యొక్క ఎవల్యూషన్ మనం చూసినట్లయితే ప్రీ ఇండస్ట్రియల్ సొసైటీలో ఈ రిస్క్స్ ఎక్కువగా న్యాచురల్గా ఉండేవి, అంటే ఫెమైన్స్, ఫ్లడ్స్ లేదా డిసీజెస్ వలన. సో ఇవన్నీ మనకు న్యాచురల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగే రిస్క్స్. అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ వచ్చేసరికి ఇండస్ట్రియలైజేషన్ ద్వారా వచ్చిన రిస్క్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ అయి ఉండొచ్చు, అర్బన్ క్రౌడింగ్ అండ్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్. ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రియలైజేషన్ ద్వారా వచ్చిన రిస్క్స్. దెన్ పోస్ట్ ఇండస్ట్రియల్ ఆర్ రిస్క్ సొసైటీ. సో గ్లోబల్ టెక్నాలజికల్ ఇన్విజిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ రిస్క్స్, అంటే మనకు క్లైమేట్ చేంజ్, న్యూక్లియర్ డిజాస్టర్స్, కోవిడ్-19 లాంటి పాండమిక్స్, ఇవన్నీ కూడా మనకు పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీలో వచ్చిన రిస్క్స్, అంటే రిస్క్ సొసైటీలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్క్స్. Now let's have a look at the stages of modernity as per Beck. సో ఈ రిస్క్ సొసైటీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన బెక్ స్టేజెస్ ఆఫ్ మోడర్నిటీ ఏంటో చెప్పారు. సో లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. సో హియర్ ఆర్ ద స్టేజెస్, హియర్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. సో మనం ప్రీ ఇండస్ట్రియల్ సొసైటీ అనే స్టేజ్లో చూసినట్లయితే ఆ టైంలో మనకు అగ్రేరియన్ ఎకానమీ ఉండేది, అంటే ఎకానమీ అంతా ఎక్కువగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ పైన డిపెండ్ అయి ఉండేది. అండ్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి న్యాచురల్ కైండ్ ఆఫ్ రిస్క్స్ ఉండేవి, లైక్ ఫెమైన్స్, ఫ్లడ్స్ అండ్ సమ్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. ఇవన్నీ న్యాచురల్గా వచ్చే కొన్ని రిస్క్స్. అండ్ దాంతోపాటుగా లోకలైజ్డ్ డిజాస్టర్స్, ఒక పర్టికులర్ ఏరియాలో డిజాస్టర్స్ అనేవి ఉండేవి, లైక్ దీస్ ఆర్ కాల్డ్ as లోకలైజ్డ్ డిజాస్టర్స్. ఇవన్నీ కూడా మనకు ప్రీ ఇండస్ట్రియల్ సొసైటీ స్టేజ్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ వచ్చేసరికి మాస్ ప్రొడక్షన్, నేషనల్ ఎకానమీస్, విజిబుల్ ఇండస్ట్రియల్ రిస్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ పొల్యూషన్, ఇటువంటివి కూడా ఆ రిస్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇండస్ట్రియల్ సొసైటీలో. దెన్ రిస్క్ సొసైటీ అంటే పోస్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ. సో ఆ టైంలో మనకి గ్లోబలైజ్డ్ ఎకానమీస్, ఇన్విజిబుల్, అన్ప్రెడిక్టబుల్ మ్యానుఫ్యాక్చర్డ్ రిస్క్స్ అనేవి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇవన్నీ మనకు స్టేజెస్ ఆఫ్ మోడర్నిటీ యాజ్ పర్ బెక్. దెన్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఇన్ రిస్క్ సొసైటీ. సో రిస్క్ సొసైటీలోనే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. న్యాచురల్ రిస్క్స్ అంటే మన ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, ఫెమైన్స్. సో ఇవన్నీ మనకు న్యాచురల్ రిస్క్స్ కిందకు వస్తాయి. దెన్ మ్యానుఫ్యాక్చర్డ్ రిస్క్స్ అంటే కొన్ని కైండ్స్ ఆఫ్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెర్నోబిల్, ఫుకుషిమా, రైట్, ఇవన్నీ మనకు న్యూక్లియర్ యాక్సిడెంట్స్. అండ్ దెన్ పాండమిక్స్ లైక్ కోవిడ్-19, క్లైమేట్ చేంజ్, కెమికల్ పొల్యూషన్, సైబర్ థ్రెట్స్, ఇవన్నీ మనకు మ్యానుఫ్యాక్చర్డ్ రిస్క్స్ కిందకు వస్తాయి. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిస్క్స్ అండ్ రిస్క్ సొసైటీ. దెన్ జెండర్డ్ డైమెన్షన్స్ ఆఫ్ రిస్క్ సొసైటీ. సో రిస్క్ సొసైటీ యొక్క జెండర్డ్ డైమెన్షన్స్ ఏంటో చూద్దాం. డిస్ప్రపోర్షనేట్ ఎక్స్పోజర్ టు రిస్క్స్. సో ఉమెన్ ఎస్పెషలీ మనకు రూరల్ కమ్యూనిటీస్లో, అదేవిధంగా మార్జినలైజ్ కమ్యూనిటీస్లో ఉండే విమెన్, దే ఫేస్ గ్రేటర్ ఎక్స్పోజర్ టు ఎన్వైరన్మెంటల్ రిస్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటామినేటెడ్ వాటర్ అయి ఉండొచ్చు, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కువగా ఎవరు వీటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు అంటే విమెన్. అండ్ దానిలో కూడా ఎక్కువగా రూరల్ ఏరియాస్లోని ఉమెన్, అదేవిధంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి చెందిన ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీమేల్స్ ఎక్కువగా వీటికి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది, ఈ విధమైన ఎన్వైరన్మెంటల్ రిస్క్స్కి. దెన్ హెల్త్ వల్నరబిలిటీస్. సో ఉమెన్లో ఎక్కువగా మనకు హై రేట్స్ ఆఫ్ ఎనీమియా, మాల్ న్యూట్రిషన్, రెస్పిరేటరీ డిసీజెస్ లింక్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ పువర్ ఫ్యూయల్ యూసేజ్, రైట్. సో వుడ్ లేదా కోల్ని కుకింగ్ కోసం యూస్ చేయడం జరుగుతుంది, దానివల్ల రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చే రిస్క్ ఉంటుంది. దాంతోపాటుగా మనకు విమెన్లో ఎక్కువగా ఈ హై రేట్స్ ఆఫ్ ఎనీమియా అండ్ మాల్ న్యూట్రిషన్ కూడా మనం చూస్తుంటాం, ఈ విధమైన హెల్త్ వల్నరబిలిటీస్ ఉంటాయి. అండ్ దెన్ ఎకనామిక్ అండ్ లైవ్లీహుడ్ ఇన్ఈక్వాలిటీ. సో విమెన్ ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది, లైక్ ఫార్మింగ్, వాటర్ కలెక్షన్ ఎట్సెట్రా. దీస్ ఆర్ థ్రెటెన్డ్ బై క్లైమేట్ రిస్క్స్ లైక్ డ్రాట్స్, సాయిల్ డిగ్రేడేషన్ ఎట్సెట్రా. సో విమెన్ ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అవుతారు, బట్ ఆ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా క్లైమేట్ రిస్క్స్ ద్వారా థ్రెటన్ అవుతున్నాయి, రైట్. సో డ్రాట్స్ ఉన్నా, సాయిల్ డిగ్రేడేషన్ ఉన్నా ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, విమెన్ యొక్క లైవ్లీహుడ్ అనేది కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దెన్ కేర్ గివింగ్ బర్డెన్ అండ్ ఇన్విజిబుల్ లేబర్. సో విమెన్ యాక్ట్ యాజ్ ప్రైమరీ రిస్క్ మేనేజర్స్ అట్ హౌస్ హోల్డ్ లెవెల్స్. సో హౌస్ హోల్డ్ లెవెల్లో చూసినట్లయితే విమెన్ ఎక్కువగా ప్రైమరీ రిస్క్ మేనేజర్స్గా ఉంటారు, బేరింగ్ కేర్ గివింగ్ రోల్స్ డ్యూరింగ్ హెల్త్ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ వితౌట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్.
సో ఏ విధమైన ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేకుండా విమెనే హౌస్ హోల్డ్ లెవెల్లో ప్రైమరీ రిస్క్ మేనేజర్స్గా ఉంటారు. ఏ విధమైన హెల్త్ క్రైసిస్ వచ్చినా, డిజాస్టర్స్ వచ్చినా కూడా దే బేర్ దిస్ కేర్ గివింగ్ రోల్స్. Then limited access to recovery resources. Post disaster recovery efforts, they often overlook gender specific needs, leaving women more vulnerable in rebuilding phases. సో ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు పోస్ట్ డిజాస్టర్ రికవరీ అంటే ఆ డిజాస్టర్ జరిగిన తర్వాత ఏదైతే రికవరీ ఎఫర్ట్స్ ఉంటాయో దానిలో జెండర్ స్పెసిఫిక్గా కొన్ని నీడ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ రీబిల్డింగ్ ఫేజ్లో విమెన్ చాలా వల్నరబుల్గా అయిపోతున్నారు. Now let's have a look at some of the case studies and examples. COVID-19 pandemic of 2020. Women formed a significant share of frontline healthcare workers but had less access to PPE and healthcare. అంటే మనకు COVID-19 పాండమిక్ టైంలో చూసాం 2020లో ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్లో ఎక్కువగా విమెన్ ఉండేవారు. బట్ విమెన్కి ఈ పీపీఈ కిట్స్ అదేవిధంగా హెల్త్ కేర్ యాక్సెస్ అనేది తక్కువగా ఉండేది. అండ్ ఇన్ఫార్మల్ విమెన్ వర్కర్స్ లైక్ డొమెస్టిక్ హెల్ప్ అంటే మన యొక్క మెయిడ్స్, అదేవిధంగా అగ్రికల్చరల్ లేబరర్స్, వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ని కోల్పోయారు ఆ టైంలో. రైట్, అంటే విమెన్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. దెన్ క్లైమేట్ చేంజ్ అండ్ రూరల్ విమెన్ ఇన్ ఇండియా. మహారాష్ట్ర, తెలంగాణ ఇటువంటి స్టేట్స్లో ప్రొలాంగ్డ్ డ్రాట్స్ ఉన్నప్పుడు విమెన్ దే వర్ ఫోర్స్ టు వాక్ లాంగర్ డిస్టెన్సెస్ ఫర్ వాటర్. సో జస్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం నడవాల్సి వచ్చేది. రైట్, అండ్ ఇది ఎస్పెషలీ ఇన్ ఏరియాస్ లైక్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ డ్రాట్స్ ఉన్నాయో ఆ టైం పీరియడ్లో విమెన్ ఎక్కువగా ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారు. డ్రింకింగ్ వాటర్ యొక్క షార్టేజ్ వలన ఆ వాటర్ తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం బై వాక్ నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. దానివల్ల వారి యొక్క హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది. అండ్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్కి ఏదైతే టైం పెట్టాల్సి ఉంటుందో ఆ టైం అంతా కూడా ఈ వాటర్ తెచ్చుకోవడానికే సరిపోయేది. రైట్, సో ఈ విధంగా రూరల్ విమెన్ ఇన్ ఇండియా దే వర్ ఎఫెక్టెడ్ బై దిస్ క్లైమేట్ చేంజ్. దెన్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. సో మనం ఇండియాలో చూసినట్లయితే రూరల్ హౌస్ హోల్డ్స్లో 60% ఇప్పటికీ కూడా సాలిడ్ ఫ్యూయల్స్ పైనే డిపెండ్ అవుతున్నారు. అండ్ ఈ విధమైన కోల్ లేదా వుడ్, చార్కోల్ వీటిపైన కుకింగ్ కోసం డిపెండ్ అవడం వలన ఏమవుతుంది, వీటికి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఎక్స్పోజ్ అవడం వలన విమెన్కి ఎక్కువగా రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి కూడా వస్తున్నాయి. అండ్ ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ ఆఫ్ జపాన్ 2011. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే రేడియేషన్ ఇంపాక్ట్స్ ఉంటాయి న్యూక్లియర్ డిజాస్టర్ కాబట్టి. డ్యూ టు బయోలాజికల్ సెన్సిటివిటీ అండ్ కేర్ గివర్ రోల్స్, విమెన్ అండ్ చిల్డ్రన్ దీనికి ఎక్కువగా వల్నరబుల్గా ఉన్నారు. రైట్, సో రేడియేషన్ ఇంపాక్ట్స్కి విమెన్ అండ్ చిల్డ్రన్ చాలా వల్నరబుల్ ఉంటారు. సో వారు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు ఈ ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ టైంలో. అండ్ ద రీజన్ ఫర్ దాట్ ఇస్ బయోలాజికల్ సెన్సిటివిటీ యాజ్ వెల్ యాజ్ ద కేర్ గివర్ రోల్స్ దాట్ దే హ్యావ్. అండ్ దెన్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇది ఇండియాలో 1984లో జరిగింది. సో ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే దెర్ వాజ్ అ పెస్టిసైడ్ కంపెనీ ఆర్ పెస్టిసైడ్ ప్లాంట్ కాల్డ్ యూనియన్ కార్బైడ్. సో ఈ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే పెస్టిసైడ్ ప్లాంట్ భోపాల్లో ఉండేది. సో ఆ పర్టికులర్ ప్లాంట్ నుండి ఒక టాక్సిక్ గ్యాస్ లీక్ జరిగింది, దట్ ఈస్ మిథైల్ ఐసోసైనేట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఆఫ్ 1984. సో ఆ టైంలో ఏదైతే ఈ ట్రాజడీ జరిగిందో విమెన్ బోర్ లాంగ్ టర్మ్ రిప్రొడక్టివ్ అండ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ అండ్ రికవరీ ప్యాకేజెస్ ఆఫెన్ ఇగ్నోర్డ్ దేర్ స్పెసిఫిక్ నీడ్స్. సో ఆ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత కొన్ని రికవరీ ప్యాకేజెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ దానిలో స్పెసిఫిక్గా విమెన్కి ఈ విధంగా స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి అని ఆ విధంగా స్పెషల్ ఫోకస్ అయితే ఏమీ ఇవ్వడం జరగలేదు. అండ్ దానికి ఏదైతే ఎక్స్పోజ్ అవ్వడం జరిగిందో ఈ మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్కి, దానివలన విమెన్లో లాంగ్ టర్మ్ రిప్రొడక్టివ్ ఇష్యూస్ వచ్చాయి. అదేవిధంగా కొన్ని హెల్త్ కాన్సిక్వెన్సెస్ కూడా రావడం జరిగింది. బట్ విమెన్ కోసం స్పెసిఫిక్గా ఎటువంటి రికవరీ ప్యాకేజెస్ అనేవి కూడా ఇవ్వడం జరగలేదు. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? Gender responsive disaster management. So
ఈ రికవరీ ఫ్రేమ్వర్క్స్ అదేవిధంగా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఏమైతే ఉంటాయో దీనిలో మనం విమెన్ యొక్క పర్స్పెక్టివ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. దాంతో పాటుగా విమెన్ లీడర్షిప్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో దాట్ మనకు జెండర్ రెస్పాన్సివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. రైట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా మనం విమెన్ యొక్క స్పెసిఫిక్ నీడ్స్, కొన్ని స్పెషల్ నీడ్స్ ఉంటాయి విమెన్ కి సంబంధించి. సో ఆ స్పెసిఫిక్ నీడ్స్ ని కూడా మనం అడ్రస్ చేయాలి. Then strengthening healthcare access, focused interventions to improve nutrition, maternal health care, disease prevention for women in high risk areas. So high risk areas లో ఉండే women కోసం స్పెసిఫిక్ గా న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ కోసం, మ్యాటర్నల్ హెల్త్ కేర్ కోసం, రైట్, వీటి కోసం ఫోకస్ ఇంటర్వెన్షన్స్ అనేవి తీసుకొచ్చి ఈ హెల్త్ కేర్ యాక్సెస్ ని కూడా స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది. And economic empowerment initiatives, land rights, credit facilities, skill development programs for rural women to reduce economic vulnerabilities. And then environmental policy integration. So climate action, environmental governance. సో వీటిలో మనం జెండర్ బేస్డ్ రిస్క్ అసెస్మెంట్ ని కూడా ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సోషల్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, అంటే డిజాస్టర్ ప్రోన్ జోన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఏరియాస్లో మనం స్పెసిఫిక్గా విమెన్ని టార్గెట్ చేస్తూ కొన్ని సేఫ్టీ నెట్స్ని ఎక్స్పాండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్సూరెన్స్, లైవ్లీహుడ్ సపోర్ట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఇటువంటివి స్పెసిఫిక్గా విమెన్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చినట్లయితే ఇట్ విల్ హెల్ప్ దెమ్ మోర్. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. సో దీస్ ఆర్ ద వేరియస్ సొల్యూషన్స్ దాట్ వీ కెన్ ట్రై. రైట్. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. Our next article is India's urban future is at a crossroads. So as per syllabus mapping, it comes under GS 1, 2 and 3. GS paper 1 లో చూసినట్లయితే అర్బనైజేషన్, దీని యొక్క ప్రాబ్లమ్స్ అండ్ రెమెడీస్, అండ్ అదేవిధంగా GS పేపర్ 2 లో చూసినట్లయితే మనకు గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్, అండ్ GS పేపర్ 3 లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్. ఈ టాపిక్స్ కిందకు వస్తుంది ఈ పర్టికులర్ ఆర్టికల్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. Amidst rising temperatures, water shortages, power cuts and heat waves, Indian cities like Bengaluru and Hyderabad are under pressure. సో రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం మనం, టెంపరేచర్స్ చాలా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి, అండ్ అదేవిధంగా వాటర్ షార్టేజెస్ పెరుగుతున్నాయి, పవర్ కట్స్ పెరుగుతున్నాయి, హీట్ వేవ్స్ కూడా పెరుగుతున్నాయి. సో వీటి వల్ల ఏమవుతుంది, మన ఇండియాలోని కొన్ని సిటీస్ ఎస్పెషలీ హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి సిటీస్లో మనం చాలా ప్రెషర్ అయితే ఉంది. దే ఆర్ అండర్ ప్రెషర్. అండ్ ఈ ఆర్టికల్ ఏంటంటే సస్టైనబుల్ ఫ్యూచర్స్ కలెక్టివ్ రిపోర్ట్ 2025ని రిఫర్ చేస్తూ ఏం చెప్తుందంటే ఇండియా ఇటువంటి క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్కి అండర్ ప్రిపేర్డ్గా ఉంది, అంటే ఫుల్గా ప్రిపేర్డ్గా లేదు ఇండియా అని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో ఎక్స్ప్లోర్స్ హౌ ఇండియా సిటీస్ మెజర్ అప్ అగేన్స్ట్ SDG 11. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఇన్ టోటల్ 17 ఉంటాయి. సో వీ హ్యావ్ టు నో దిస్ 17 SDGs. సో ఏ పర్టికులర్ SDG యొక్క కంటెంట్ ఏముంది, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ గో త్రూ ద లిస్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. సో దానిలో భాగంగా SDG 11 చూసినట్లయితే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇండియన్ సిటీస్ ఏ విధంగా దీన్ని రీచ్ అవ్వగలవు ఈ గోల్ని, రివీలింగ్ వైడ్ డిస్పారిటీస్ అండ్ మిస్సింగ్ డేటా. దిస్ ఇస్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. వై అర్బన్ రెసిలియన్స్ మస్ట్ బి ప్రయారిటైజ్డ్. సో అర్బన్ రెసిలియన్స్ని మనం ఎందుకు ప్రయారిటైజ్ చేయాలి? సిటీస్ హౌస్ ఓవర్ 30% ఆఫ్ ఇండియన్ పాపులేషన్. సో ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్ చూసినట్లయితే 30% ఆఫ్ పాపులేషన్ సిటీస్లో ఉంటున్నారు, రైట్. అండ్ దే డ్రైవ్ గ్రోత్, బట్ దే ఆర్ ఇల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ క్లైమేట్ ఇండ్యూస్డ్ స్ట్రెస్. సో క్లైమాటిక్ ఇండ్యూస్డ్ స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో, క్లైమేట్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అర్బన్ ఫ్లడింగ్ ఇటువంటివి, సో వాటికి సంబంధించి ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే దానికి ఫుల్గా ప్రిపేర్డ్గా లేవు మన సిటీస్. అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుంది, కంజెషన్, అంటే మనకున్న పాపులేషన్కి ఇక్కడున్న ప్లేస్ అనేది సరిపోదు, కంజెషన్ జరుగుతుంది, ఇన్ఈక్వాలిటీ, రిసోర్స్ పైన స్ట్రెస్ పడుతుంది, అదేవిధంగా ఎకలాజికల్ ఫ్రాజైలిటీ, రైట్. ఆల్ దీస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్.
అండ్ దెన్ కరెంట్ ర్యాంకింగ్స్ నీతి ఆయోగ్, మర్సర్, ఎకానమిస్ట్ ర్యాంకింగ్స్ చూసినట్లయితే ఇట్ మిస్డ్ localized indicators like which are crucial for effective urban planning and disaster readiness. అండ్ ఈ ఆర్టికల్లో మనకు 4 ఇండైసెస్ ప్రపోజ్ చేయడం జరిగింది: సేఫ్టీ, ఇంక్లూజివిటీ, రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ బెటర్ గ్రౌండెడ్ డేటా టు అసెస్ 10 మేజర్ సిటీస్. అండ్ సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్, ఇది మనకు SDG 11 అచీవ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో SDG 11 యొక్క కంటెంట్ ఏమని చెప్పుకున్నాం? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సో దాన్ని మనం అచీవ్ చేయాలి ఆ గోల్ని అంటే మనకు సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ అనేది ఉండాలి. బట్ మనకు ఇండియాలో చూసినట్లయితే మాక్సిమం అన్ని సిటీస్లో కూడా ఇటువంటి సిటీ లెవెల్ లోకలైజ్ స్ట్రాటజీస్ కానీ అండ్ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ కానీ లేవు, రైట్? So here you can see SDG 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సో దీనిలో భాగంగా హౌసింగ్ యాక్సెస్ ఉండాలి, గ్రీన్ స్పేసెస్ ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సస్టైనబిలిటీ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో రిమెంబర్ దీస్. దెన్ కీ గ్యాప్స్ హిండరింగ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి వాట్ ఆర్ ద కీ గ్యాప్స్ దట్ ఆర్ హిండరింగ్ ఇట్? సో దీనికి ఏదైతే అబ్స్టికల్స్ ఉన్నాయో చూద్దాం. ఫ్రాగ్మెంటెడ్ ఇండెక్స్ సిస్టమ్స్, ఎగ్జిస్టింగ్ ఇండైసెస్ లైక్ నీతి ఆయోగ్కి సంబంధించిన SDG ఇండెక్స్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న ఇండైసెస్ అన్నీ కూడా డేటా రిచ్ ఇండైసెస్ బట్ నాట్ SDG అలైన్డ్. వీటిలో మనకి చాలా డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బట్ ఇవి SDGsతో వీటిని అలైన్ చేయలేదు. అండ్ ల్యాక్ ఆఫ్ లోకల్ లెవెల్ డేటా. సో ఎక్కువగా ఇండికేటర్స్ అన్ని కూడా నేషనల్ డేటా సెట్ పైన డిపెండ్ అవడం జరుగుతుంది. అండ్ సిటీ స్పెసిఫిక్ ఇష్యూస్ లైక్ వేస్ట్ సెగ్రిగేషన్, ఫ్లడ్ జోన్స్ అండ్ స్లమ్ హౌసింగ్ వీటిని ఇగ్నోర్ చేస్తున్నాయి. అంటే లోకల్ లెవెల్ డేటా అనేది దీనిలో ఉండట్లేదు. అండ్ డిస్పారిటీస్ అక్రాస్ సిటీస్, సేఫ్టీ, ఇంక్లూజివిటీ అండ్ రెసిలియన్స్. సో ఇవి ఒక స్టేట్ నుండి ఒక స్టేట్కి అండ్ ఒక సిటీ నుండి ఇంకో సిటీకి ఆబ్వియస్లీ వేరీ అవుతాయి, చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్, అహ్మదాబాద్ ర్యాంక్స్ హై ఇన్ ఇంక్లూజివిటీ అండ్ జైపూర్ ర్యాంక్స్ ద లోయెస్ట్. సో ఆ విధంగా సిటీస్కి మధ్య సేఫ్టీ, ఇంక్లూజివిటీ, రెసిలియన్స్ ఇటువంటివి మారుతూ ఉంటాయి, రైట్? సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఈ విధమైన డిస్పారిటీస్ని. దెన్ వీక్ అర్బన్ గవర్నెన్స్ మెకానిజమ్స్. సో సిటీ లెవెల్ బాడీస్లో మనకి అటానమీ తక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ శాతం స్టేట్స్లో దే హ్యావెంట్ ఈవెన్ అడాప్టెడ్ పీరియాడిక్ అర్బన్ పావర్టీ సర్వేస్. సో చాలా స్టేట్స్లో మనం చూసినట్లయితే మన ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ఈ విధమైన పీరియాడిక్ అర్బన్ పావర్టీ సర్వేస్ కూడా అడాప్ట్ చేసుకోలేదు. అండ్ గ్యాప్ బిట్వీన్ ప్లాన్స్ అండ్ యాక్షన్. ఆఫ్ 111 cities, only 16 had city sustainability plans and 17 had city resilience strategies. సో మొత్తం ఉన్న 111 సిటీస్లో ఓన్లీ 16 సిటీస్ ఇటువంటి ప్లాన్స్తో ఉన్నాయి, సిటీ సస్టైనబిలిటీ ప్లాన్స్. అండ్ 17 సిటీస్లో మాత్రమే సిటీ రెసిలియన్స్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఆ విధంగా ప్లాన్స్ అండ్ యాక్షన్స్కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. Now let's have a look at the government measures to strengthen urban sustainability and resilience. So urban sustainability and resilience కోసం గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగిందో చూద్దాం. స్మార్ట్ సిటీస్ మిషన్ 2015. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే 100 స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయడం అండ్ దట్ టు విత్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సర్వీస్ డెలివరీ. సో ఈ విధమైన ఫీచర్స్ ఉన్న 100 స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయడమే మేజర్ ఎయిమ్గా స్మార్ట్ సిటీస్ మిషన్ని తీసుకురావడం జరిగింది 2015లో. అండ్ దీని యొక్క ఫోకస్ ఏంటంటే ఇట్ ఈస్ ఆన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ ఆర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దెన్ వీ హ్యావ్ అమృత్ మిషన్. సో అమృత్ ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో దీని యొక్క మేజర్ ఫోకస్ దేనిపైన ఉంటుందంటే వాటర్ సప్లై, స్వేజ్, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అండ్ గ్రీన్ స్పేసెస్ అండ్ 500 సిటీస్. అండ్ దీని ద్వారా అర్బన్ రిఫార్మ్స్, అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ వీటిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ 2021లో నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇట్ బిల్డ్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అర్బన్ గవర్నెన్స్, enabling cities to deliver smart services efficiently.
సో ఈ నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ లో భాగంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా తీసుకురావడం జరిగింది ఫర్ అర్బన్ గవర్నెన్స్, అండ్ దిస్ అలైన్స్ విత్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రికమెండెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. అండ్ క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అలయన్స్. సో ఇది మనకు స్మార్ట్ సిటీస్ మిషన్ కింద తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అలయన్స్. సో ఇది దేనికంటే క్లైమేట్ రిస్క్స్ ని అడ్రస్ చేయడం కోసం, అదేవిధంగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రమోట్ చేయడం కోసం, అండ్ ఆల్సో టు బిల్డ్ అర్బన్ రెసిలియన్స్. సో దీని ద్వారా ఏంటంటే క్లైమేట్ డేటా అండ్ వల్నరబుల్ మ్యాపింగ్ ని వీటి యొక్క యూసేజ్ ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో దీస్ ఆర్ ద వేరియస్ మెజర్స్ బై ద గవర్నమెంట్. So here we can see the government's measures for urban sustainability are smart cities mission with integrated infrastructure and tech-driven governance, Amrut for improving water supply and urban mobility, Climate Smart Cities Alliance for climate resilient urban planning, Swachh Sarvekshan, sanitation ranking and waste management, and National Urban Digital Mission for digitizing urban governance. So ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ తీసుకున్న some of the measures. Then bridging the urban divide, the way forward. So finally, what is the way forward? Let's have a look at it. Develop localized urban indices. So incorporate indicators like crime prevention, disaster response readiness, and access to services. So ఇటువంటి ఇండికేటర్స్ ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్ట్రెంగ్థెన్ యుఎల్బి మానిటరింగ్. అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఎంపవర్ చేయాల్సి ఉంటుంది విత్ డిస్ట్రిక్ట్ వైజ్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ టూల్స్. And mandate periodic urban quality of life surveys. So state level quality of living surveys ni use chestu we have to ensure policy reflects on ground conditions. So state level lo ee vidhamaina quality of living surveys ni manam regular ga ante certain period lo manam periodic surveys అనేవి కండక్ట్ చేసినట్లయితే గ్రౌండ్ రియాలిటీస్ అనేవి మనకి తెలుస్తాయి. సో ఆ ఆన్ గ్రౌండ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని పాలసీస్ తీసుకొచ్చినట్లయితే ఇట్ విల్ రిఫ్లెక్ట్ దోస్ ఆన్ గ్రౌండ్ కండిషన్స్. అండ్ లివరేజ్ స్మార్ట్ సిటీస్ డేటా ఫర్ గవర్నెన్స్. సో స్మార్ట్ సిటీస్ కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దీన్ని మనం గవర్నెన్స్ లో యూజ్ చేసుకోవాలి. యూజ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ టు డ్రైవ్ లోకలైజ్ ప్లానింగ్, సిటిజన్ ఫీడ్బ్యాక్ అండ్ రియల్ టైమ్ అలర్ట్స్. దెన్ పాలసీ ఫర్ ఆల్ సిటీ సైజెస్. సో కేవలం మెట్రో సిటీస్ కోసం మాత్రమే కాకుండా చిన్న చిన్న టౌన్స్ కి కూడా ఈ విధమైన స్పెసిఫిక్ ప్లానింగ్, గవర్నెన్స్ అప్గ్రేడ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి అలైన్డ్ అసెస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. So our next article is Reflections on Pahalgam, the fight against terror. So here we have one more editorial on this Pahalgam terror attack. So let's have a look at it. As per syllabus mapping, this comes under GS paper 2, government policies and interventions for development, role of civil services in a democracy, issues relating to education and human resources. So GS paper 2 లో భాగంగా ఈ టాపిక్స్ కిందకు వస్తుంది. అండ్ జిఎస్ పేపర్ 3లో చూసినట్లయితే ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్, రోల్ ఆఫ్ నాన్ స్టేట్ యాక్టర్స్, బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ మీడియా లిటరసీ. సో ఈ టాపిక్ కిందకు వస్తుంది అండర్ దిస్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ ఆల్ అండ్ రోల్ ఆఫ్ నాన్ స్టేట్ యాక్టర్స్. సో దిస్ ఇస్ ద సిలబస్ మ్యాపింగ్. సో ఎవ్రీ డే ఎవ్రీ ఆర్టికల్ కి సంబంధించి మనం ఈ విధంగా సిలబస్ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు నో ద సిలబస్, రైట్. సో సిలబస్ హ్యాస్ టు బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఏదైనా టాపిక్ చూసినప్పుడు ఆ టాపిక్ మనకు ఏ పేపర్ కిందకి వస్తుంది, సో ఏ పేపర్ పరంగా అది మనకి ఇంపార్టెంట్, రైట్. పేపర్ 1 ఆర్ పేపర్ 2 లేదా ఏ సబ్జెక్ట్ లేదా ఏ టాపిక్ కిందకి వస్తుంది అనేది యూ హ్యావ్ టు గెస్ ఇట్, రైట్. యూ హ్యావ్ టు నో దాట్, రైట్. సో దాట్ ఈస్ వై వీ షో ద సిలబస్ మ్యాపింగ్. సో బీ వెరీ వెల్ వర్స్ విత్ ద సిలబస్. సో సిలబస్ ని బాగా తెలుసుకోండి, దాన్ని నేర్చుకోండి, రైట్. సో ఒక ఆర్టికల్ చూసినప్పుడు లేదా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్ ఏ పేపర్ కిందకి వస్తుంది, దేనికి మనకి ఇంపార్టెంట్ అనేది మనకి తెలిసి ఉండాలి, రైట్. దెన్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్? ద టెర్రరిస్ట్ అంబుష్ అట్ Pahalgam, it has triggered reflection on terrorism's deep societal roots. సో రీసెంట్ గా ఏదైతే మనకి పహల్గామ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టెర్రర్ అటాక్ జరిగిందో, సో దాని వలన వీఆర్ రిఫ్లెక్టింగ్ ఆన్ టెర్రరిజమ్స్ డీప్ సొసైటల్ రూట్స్. సో ఈ టెర్రరిజం యొక్క సొసైటల్ రూట్స్ ని కూడా మనం చూడడం జరుగుతుంది. అండ్ ఇట్ హైలైట్స్ దట్ టెర్రరిజం ఇస్ నాట్ మియర్లీ అ బార్డర్ సెక్యూరిటీ ఇష్యూ బట్ అ సోషల్ ఫెయిల్యూర్, రైట్. సో
టెర్రరిజం అనేది కేవలం ఒక బార్డర్ సెక్యూరిటీ ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక సోషల్ ఫెయిల్యూర్ కూడా. ఏ విధంగా అంటే ఇది అన్ఎంప్లాయ్మెంట్ వలన లేదా పావర్టీ కండిషన్స్ వలన, ఎడ్యుకేషన్ ఉండకపోవడం వలన అంటే పువర్ ఎడ్యుకేషనల్ కండిషన్స్, కమ్యూనిటీ నెగ్లెక్ట్, ఇటువంటి ఇష్యూస్ వలన కూడా టెర్రరిజం అనేది ఎమర్జ్ అవుతుంది. రైట్, ఇది కేవలం ఒక బార్డర్ సెక్యూరిటీ ఇష్యూ మాత్రమే కాదు, ఈ విధమైన సోషల్ కండిషన్స్ వల్ల కూడా ఇది ఎమర్జ్ అవుతుంది. అండ్ this article argues for preventive grassroots measures, ఎమోషనల్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ విజిలెన్స్, యూత్ ఎంగేజ్మెంట్. సో ఇవన్నీ కూడా మనం టెర్రరిజంని సస్టైనబుల్గా ఫైట్ చేయడానికి ఈ విధమైన స్టెప్స్ అనేవి మనం తీసుకోవచ్చు. గ్రాస్ రూట్స్ మెజర్స్, రైట్. సో ప్రివెంటివ్ మెజర్స్ని మనం గ్రాస్ రూట్స్ లెవెల్లో తీసుకోవాల్సి ఉంటుంది టు ఫైట్ టెర్రరిజం సస్టైనబ్లీ. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. Then why education and community matter? Shift from border security to social security. So it recognizes terrorism as a social phenomenon, not just a security threat. Right? So ఈ టెర్రరిజం ఏదైతే ఉందో ఇది కేవలం సెక్యూరిటీ థ్రెట్ మాత్రమే కాదు, ఇది ఒక సోషల్ ఫెనామినన్. రైట్, సో ఈ విధంగా మనం ఇట్ ఈస్ అ షిఫ్ట్ ఫ్రమ్ బార్డర్ సెక్యూరిటీ టు సోషల్ సెక్యూరిటీ. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఎడ్యుకేషన్. సో స్కూల్స్లో కూడా ఏంటంటే మనకు పీస్ బిల్డింగ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, మీడియా లిటరసీ, ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఏజ్ నుండే మనకు చిన్నప్పటి నుండే కూడా ఇటువంటి ఇష్యూస్ పైన స్కూల్స్లో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎమోషనల్ ఎడ్యుకేషన్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ రోల్ ఆఫ్ గ్రాస్ రూట్స్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో లోకల్ స్టేక్ హోల్డర్స్ అంటే టీచర్స్, పోలీస్, సోషల్ వర్కర్స్, వీరిని మనం ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దే కెన్ డిటెక్ట్ అండ్ ప్రివెంట్ దిస్ రాడికలైజేషన్ ఎర్లీ. అంటే ఎర్లీ స్టేజెస్లోనే ఈ విధమైన రాడికలైజేషన్ని డిటెక్ట్ చేయడం, ప్రివెంట్ చేయడానికి మనం ఈ విధంగా లోకల్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. దెన్ రీహాబిలిటేషన్ ఓవర్ పనిష్మెంట్. So this advocates reformative youth programs instead of punitive interventions. సో పనిష్మెంట్ ఇవ్వడం కాకుండా దాని బదులుగా మనం రీహాబిలిటేషన్, అదేవిధంగా రిఫర్మేటివ్ యూత్ ప్రోగ్రామ్స్ అంటే వారికి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం, ఆర్ట్స్ థెరపీ ఇవ్వడం, రైట్. సో ఇటువంటివి అడ్వకేట్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ప్యూనిటివ్ ఇంటర్వెన్షన్స్ అంటే పనిష్మెంట్స్ కాకుండా రిఫార్మేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ మెంటర్స్. Focus on training school principals, sports coaches, NGOs so that they serve as mentors against extremism. సో ఈ విధమైన రాడికలైజేషన్ అండ్ ఎక్స్ట్రీమిజంకి అగేన్స్ట్గా మనం స్కూల్ ప్రిన్సిపల్స్, స్పోర్ట్స్ కోచెస్ అండ్ ఎన్జిఓస్ని మెంటర్స్గా ట్రైన్ చేయాలి. సో దాట్ ఇట్ విల్ లీడ్ టు ఎంపవర్మెంట్ ఆఫ్ దిస్ యూత్ మెంటర్స్. సో దిస్ ఇస్ వై ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ మ్యాటర్స్. Now, what are the challenges? Key gaps in current approach. Educational system gaps. సో కరికులంలో ఎక్కువగా మనకి మోరల్ కరేజ్, క్రిటికల్ థింకింగ్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, వీటిని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మన ఎడ్యుకేషనల్ సిస్టంలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. దెన్ గవర్నమెంట్ ఫోకస్ ఆన్ సర్వీలెన్స్ ఎలోన్. సో గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువగా సర్వీలెన్స్ పైన మాత్రమే ఉంటుంది. సో emphasis on digital surveillance without sufficient investment in education based de-radicalization tools. సో ఎడ్యుకేషన్ని యూజ్ చేస్తూ మనం డీరాడికలైజేషన్ చేయాలి, నాట్ జస్ట్ సర్వీలెన్స్ అలోన్. అండ్ అండర్ ఫండెడ్ యూత్ అవుట్ రీచ్ మోడల్స్. సో ల్యాక్ ఆఫ్ స్కేలబుల్ యూత్ మెంటరింగ్ కౌన్సిల్స్. సో దేనిలో అయితే మనం ఈ పోలీస్, టీచర్స్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ వీరందరినీ కంబైన్ చేస్తూ ఈ విధమైన యూత్ మెంటరింగ్ కౌన్సిల్స్ని కూడా ఎక్కువగా ఈ వాటి యొక్క రీచ్ అనేది పెంచాల్సి ఉంది. దెన్ పువర్ ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్స్, ల్యాక్ ఆఫ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండ్ ఎస్పెషలీ ఈ వల్నరబుల్ రీజన్స్లో రిస్క్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఉండడం లేదు, అదేవిధంగా వారికి సంబంధించిన ట్రాకింగ్ మెకానిజమ్స్ కూడా లేవు. సో దాట్ మీన్స్ వీ హ్యావ్ పువర్ ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్స్. అండ్ దెన్ డిలేడ్ ఇంటర్వెన్షన్. Often interventions happen too late after radicalization has taken deep root. సో మన యొక్క ఇంటర్వెన్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? ఆల్రెడీ రాడికలైజేషన్ అనేది చాలా ఎక్కువగా అయిపోయిన తర్వాత, అది డీప్ రూటెడ్ అయిన తర్వాత మనం ఇంటర్వీన్ అవుతున్నాం. సో ఆ విధంగా అంత లేట్ స్టేజెస్లో కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కరికులంలోనే మనం ఈ విధమైన ఎమోషనల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం, మోరల్ కరేజ్ అండ్ క్రిటికల్ థింకింగ్ని కనుక మనం ప్రొవైడ్ చేసినట్లయితే ఇట్ విల్ లీడ్ టు మోర్
of our de-radicalization efforts. Finally, what is the way forward? Building a safer society. Curriculum reforms. సో కరికులంలో మనం కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇంటర్ఫెయిత్ హార్మోనీ, మీడియా లిటరసీ, అదేవిధంగా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్, వీటన్నిటినీ కూడా మనం మిడిల్ స్కూల్ రేంజ్ నుండే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం కరికులం రిఫార్మ్స్ చేయాలి. దెన్ కమ్యూనిటీ బేస్డ్ యూత్ అవుట్రీచ్ కౌన్సిల్స్. సో క్రియేట్ మల్టీ స్టేక్ హోల్డర్ టీమ్స్ లైక్ విత్ టీచర్స్, సోషల్ వర్కర్స్, పోలీస్. సో వీరందరితో కలిపి మల్టీ స్టేక్ హోల్డర్ టీమ్స్ అనేవి క్రియేట్ చేయాలి అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ టు డిటెక్ట్ అండ్ అడ్రస్ ద రిస్క్స్ ఎర్లీ స్టేజెస్లోనే ఇటువంటి రిస్క్స్ని మనం డిటెక్ట్ చేసి వాటిని అడ్రస్ చేయడం కోసం ఈ విధమైన టీమ్స్ని మనం క్రియేట్ చేయాలి. సో దట్ ఈస్ our community based youth outreach councils. Then digital literacy and de-radicalization platforms. So mobile accessible programs to dispel conspiracy theories and promote verified information among youth. సో దీనికోసం మనం డిజిటల్ లిటరసీని పెంచాలి. దెన్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ రీహాబిలిటేషన్ క్యాంప్స్. సో రీహాబిలిటేషన్ ఫోకస్గా ఉన్న క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆఫరింగ్ స్పోర్ట్స్, ఆర్ట్స్, కౌన్సిలింగ్, వొకేషనల్ ట్రైనింగ్ టు రీసెట్ యూత్ ట్రాజెక్టరీస్. అంటే ఈ యూత్ ఫాలో అయ్యే పాత్ ఏదైతే ఉందో దాని నుండి వాళ్ళని రీసెట్ చేయడం కోసం ఈ విధంగా రీహాబిలిటేషన్ ఫోకస్డ్ క్యాంప్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దానికోసం మనం బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ స్ట్రెంథెన్ అంగన్వాడీ అండ్ స్కూల్ మానిటరింగ్. సో డ్రాప్ అవుట్ రేట్స్ని మనం ట్రాక్ చేసుకోవాలి. దాంతోపాటుగా యాబ్సెంటీయిజం, పియర్ గ్రూప్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, అండ్ ఆల్సో ఆఫర్ ఎర్లీ సైకలాజికల్ ఇంటర్వెన్షన్స్. సో ఇవన్నీ కూడా మనం స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. సో ఒక సేఫ్ సొసైటీని బిల్డ్ చేయడం కోసం మనం ఇటువంటి మెషర్స్ తీసుకోవాలి. అండ్ ఇవి మనకు ఇమీడియట్గా రిజల్ట్ ఇచ్చే మెషర్స్ కాదు. దీస్ గివ్ అస్ ఫ్రూట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్, రైట్? సో ఇప్పటి నుండి మనం స్కూల్ చిల్డ్రన్ని డీరాడికలైజేషన్ టూల్స్ని యూజ్ చేస్తూ యూత్ని, రైట్, వీరందరినీ కూడా మనం రైట్ ట్రాక్లోకి తీసుకురావడానికి టేక్ సమ్ టైమ్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎఫర్ట్ మ్యాటర్స్. Our next article is IIP grows 3% as electricity manufacturing output surge. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి మార్చ్ 2025లో 3% గ్రో అయింది. అండ్ దిస్ ఇస్ డ్రివెన్ బై అ సర్జ్ ఇన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. సో ఈ ఐఐపి 3% పెరిగింది మార్చ్ 2025లో. సో దీనికి రీజన్ ఏంటి అంటే మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెరిగింది, దాంతోపాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో దిస్ గ్రోత్ ఇట్ రిఫ్లెక్ట్స్ సీజనల్ ప్యాటర్న్. అంటే మనకు సమ్మర్లో తెలుసు ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అ మైల్డ్ రివైవల్ అండ్ కోర్ ఇండస్ట్రీస్, ఆల్దో బ్రాడర్ కన్సర్న్స్ అబౌట్ ఇండస్ట్రియల్ స్లో డౌన్ పర్సిస్ట్. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇండస్ట్రియల్ స్లో డౌన్ అనేది ఉంది, బట్ కోర్ ఇండస్ట్రీస్లో మాత్రం కొంచెం రివైవల్ ఉంది. సో దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ ఐఐపి గ్రోత్. And year-on-year IIP growth stands at 4%, marking the slowest pace in 4 years. Right? So March 2025లో అయితే మనకు 3% గ్రో అయింది, బట్ ఓవరాల్గా మనం ఇయర్ ఐఐపి యొక్క గ్రోత్ చూసినట్లయితే ఇది 4% దగ్గర ఉంది. సో ఈ 4% మార్క్ అనేది లాస్ట్ 4 yearsలో మనం చూసినట్లయితే ఇది స్లోయెస్ట్ పేస్. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో వై ద ఐఐపి గ్రోత్ మ్యాటర్స్? సో ఐఐపి గ్రోత్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఇట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ. సో ఐఐపి గ్రోత్ ఉంది అంటే దానికి ఇండికేషన్ ఏంటి అంటే మనకు ఎకానమీ రికవర్ అవుతుంది అని. ఐఐపి సర్వ్స్ యాజ్ అన్ ఎర్లీ ఇండికేటర్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అండ్ ఇండైరెక్ట్లీ రిఫర్స్ అండ్ రిఫ్లెక్ట్స్ దిస్ బ్రాడర్ ఎకనామిక్ మొమెంటమ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ సెంట్రల్ రోల్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మార్చ్ 2025లో 3% గ్రో అయింది. సో దీనివల్ల మనకుండే ఇంప్లికేషన్స్ ఏంటంటే ఇది జాబ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ జీడిపి గ్రోత్ సస్టైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. దెన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సర్జ్. పవర్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇది 2.7 percentage points ఇంక్రీజ్ అయింది టు 6.3%. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎనర్జీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ దీని రీజన్ ఏంటంటే రీసెంట్గా పెరిగిన సమ్మర్ టెంపరేచర్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పికప్. సో ఈ ఆర్టికల్కి సంబంధించి మనకు ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్.
సో దీన్ని ఎవరు కంపైల్ చేస్తారు? ఇట్ ఈస్ సిఎస్ఓ, దట్ ఈస్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, అండ్ దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ దీని యొక్క బేస్ ఇయర్ 2011 to 12. సో 2011-12 దీని యొక్క బేస్ ఇయర్. రిమెంబర్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఎందుకు ఈ విధంగా కంపైల్ చేయడం జరుగుతుంది? దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇట్ మెజర్స్ గ్రోత్ రేట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ ఓవర్ అ పీరియడ్. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మన ఎకానమీలో ఉన్న డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ యొక్క గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మెజర్ చేయడం జరుగుతుంది ఐఐపిలో. సో దీని ప్రకారం మనకు 3 బ్రాడ్ సెక్టర్స్ అనేవి ట్రాక్ చేయడం జరుగుతుంది. సో అవేంటంటే ఫస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి 77.6% వెయిటేజ్ ఉంటుంది. దెన్ మైనింగ్ 14.4% అండ్ ఎలక్ట్రిసిటీ వెయిటేజ్ 8%. సో ఈ 3 బ్రాడ్ సెక్టర్స్ ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఈ సెక్టర్స్ లో గ్రోత్ ఏ విధంగా ఉంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అనేది మెజర్ చేయడం జరుగుతుంది ఐఐపిలో. సో హియర్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎవరు కంపైల్ చేస్తారు అండ్ దీని యొక్క బేస్ ఇయర్ ఏముంది, ఏ సెక్టర్స్ అనేవి దీనిలో కన్సిడర్ చేయడం జరుగుతుంది, వాటి యొక్క వెయిటేజ్ ఏముంది. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. Then use-based classification in IIP. So here we have the categories and here we have the examples. So మనం ప్రైమరీ గూడ్స్ చూసినట్లయితే వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కోల్, క్రూడ్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఇవి క్యాపిటల్ గూడ్స్ కిందకు వస్తాయి. ఇంటర్మీడియట్ గూడ్స్ కాటన్ యార్న్, స్టీల్ షీట్స్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ గూడ్స్ అంటే మనకి యూజ్ చేసే సిమెంట్, స్టీల్ ఇటువంటివి మనకు కన్స్ట్రక్షన్ గూడ్స్ కిందకు వస్తాయి. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సో కార్స్, ఏసీస్, రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. అండ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే ఫుడ్ ప్రోడక్ట్స్, క్లోత్స్, సోప్స్. సో ఇవన్నీ మనకు వేరియస్ కేటగిరీస్ యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐఐపిలో మనకు వాల్యూమ్ యొక్క గ్రోత్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది, నాట్ వాల్యూ గ్రోత్, రైట్. సో ఇదొక క్వాంటిటీ ఇండెక్సే కానీ ప్రైస్ ఇండెక్స్ కాదు. So this is one important point that you have to remember. It measures volume growth, not value growth. So ఇప్పటి వరకు మనం ఐఐపికి సంబంధించిన కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. So let's have a look at a practice MCQ on this. Consider the following statements about the Index of Industrial Production IIP. So it is released by the Department for Promotion of Industry and Internal Trade DPIIT. Electricity, manufacturing and mining are the 3 sectors tracked under IIP. And IIP measures the monetary value of industrial output at current prices. So ఇవి మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ లో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుందంటే ఈ ఐఐపి ఏదైతే ఉందో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దీన్ని డిపిఐఐటి రిలీజ్ చేస్తుంది అని చెప్తుంది. దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇస్ ఇట్ అ రైట్ స్టేట్మెంట్? నో. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ కంపైల్డ్ బై సిఎస్ఓ. మనం ఆల్రెడీ చూసాం దీన్ని సిఎస్ఓ కంపైల్ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో దానివల్ల మనం ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. సో హియర్ వీ హ్యావ్ ఆప్షన్ 2 ఇస్ డెఫినెట్లీ కరెక్ట్, రైట్. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఐఐపిలో 3 సెక్టర్స్ ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఆ 3 సెక్టర్స్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా మైనింగ్ సెక్టర్స్. ఈ 3 సెక్టర్స్ లో గ్రోత్ ని ట్రాక్ చేయడం జరుగుతుంది ఐఐపిలో. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఐఐపి మెజర్స్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అట్ కరెంట్ ప్రైసెస్. సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాని యొక్క మానిటరీ వాల్యూని మెజర్ చేయడం జరుగుతుంది అనేది మన థర్డ్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ ఇన్కరెక్ట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆప్షన్ బి ఇస్ కరెక్ట్, 2 ఓన్లీ. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. సో హియర్ as we have discussed, it is compiled by the CSO under Ministry of Statistics and Program Implementation, not DPIIT. So అందుకే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఇట్ మెజర్స్ వాల్యూమ్, నాట్ మానిటరీ వాల్యూ, రైట్. సో దీనిలో మనకు వాల్యూమ్ లో గ్రోత్ మెజర్ చేయడం జరుగుతుంది, మానిటరీ వాల్యూలో కాదు. సో అందు గురించి మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. Then our next article is India and France finalize agreement for 26 Rafale Ms.
సో రఫేల్ ఎం దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్ ప్లీజ్ డూ వాచ్ ఇట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్ జస్ట్ హ్యావ్ అ రివిజన్ ఆఫ్ దోస్ పాయింట్స్, రైట్, ట్రై టు రికలెక్ట్ దోస్ పాయింట్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ దెవ్ కన్క్లూడెడ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ వర్త్ నియర్లీ 64,000 crore rupees to procure 26 Rafale M fighter jets for Indian Navy. సో ఇది ఎందుకు మనకు న్యూస్లో ఉందంటే ఇండియా మరియు ఫ్రాన్స్ ఆల్మోస్ట్ 64,000 crore rupees వర్త్ అగ్రిమెంట్ ఒకటి చేసుకోవడం జరిగింది. సో అగ్రిమెంట్ ఏంటంటే ఒక ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్, అండ్ ఇది ఎందుకు చేసుకున్నారంటే ఫర్ 26 రఫేల్ ఎం ఫైటర్ జెట్స్, ఇండియన్ నేవీ కోసం ఈ విధమైన 26 రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ ని ప్రొక్యూర్ చేయడానికి ఇండియా మరియు ఫ్రాన్స్ ఒక ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ని కన్క్లూడ్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం రఫేల్ ఎం అంటే మెరైన్ వర్షన్ ఆఫ్ దిస్ రఫేల్ ఫైటర్ జెట్స్, and deliveries are scheduled to start by mid 2028 and complete by 2030. సో ఈ రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ యొక్క డెలివరీ అనేది మనకు మిడ్ 2028 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ 2030 కల్లా ఇది కంప్లీట్ అవుతుంది. అండ్ ద డీల్ ఇంక్లూడ్స్ ట్రైనింగ్, లాజిస్టిక్స్, అసోసియేటెడ్ ఎక్విప్మెంట్, వెపన్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండిజినస్ మిసైల్స్ అండ్ సెట్టింగ్ అప్ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. సో ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటే దానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీస్, రైట్. సో దిస్ ఇస్ వై ఇట్ ఇస్ ఇన్ న్యూస్, దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రఫేల్ ఎం అగ్రిమెంట్. సో ఈ విధంగా ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య రఫేల్ ఎం కి సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. బూస్ట్ నేవల్ ఏవియేషన్ క్యాపబిలిటీ. సో ఈ రఫేల్ ఎం మెరైన్ వర్షన్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ యొక్క ఎయిర్ పవర్ ని ఇంకా స్ట్రెంథన్ చేయబోతున్నాయి. ఎస్పెషలీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్. రిమెంబర్ దీస్ నేమ్స్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్. అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ carrier strike groups. So this will allow better force projection in the Indian Ocean region, and it is critical against China's increasing naval footprint. సో రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం చైనాకి సంబంధించి ఈ నేవల్ ఇష్యూస్ అన్ని మనం చూస్తున్నాం, రైట్. సో ఇటువంటి టైంలో ఇండియన్ ఓషన్ రీజన్ లో ఇండియాకి ఈ విధమైన రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ కనుక ఉన్నట్లయితే ఇట్ విల్ allow better force projection in this region. Then strengthening ఇండియా-ఫ్రాన్స్ డిఫెన్స్ పార్ట్నర్షిప్, రైట్. సో 2016 రఫేల్ డీల్ ఏదైతే జరిగిందో ఎయిర్ ఫోర్స్ కోసం, దాని తర్వాత మనం ఆ ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం, షోకేసింగ్ స్ట్రాంగ్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ టైస్. సో ఈ విధంగా ఎయిర్ ఫోర్స్ కోసం మనం 2016లో రఫేల్ డీల్ చేసుకున్నాం, అండ్ ఇప్పుడు మనం మెరైన్ వర్షన్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ కోసం కూడా రీసెంట్ గా ఈ అగ్రిమెంట్ అయితే చేయడం జరిగింది. సో దీని వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య ఉన్న స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ టైస్. దెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ ఇండిజినైజేషన్. సో దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ బీవీఆర్ మిజైల్స్. అంటే మన దగ్గర ఉండే ఈ అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కోసం ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఆఫ్ రఫేల్ స్పేర్స్, సెన్సార్స్ అండ్ వెపన్స్ ఇన్ ఇండియా. సో రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే మనం ప్రొక్యూర్ చేస్తున్నాం ఫ్రాన్స్ నుండి, అండ్ లేటర్ మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాటికి సంబంధించిన స్పేర్స్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం, దానికి సంబంధించిన సెన్సార్స్, అదేవిధంగా దానిలో యూస్ చేసే ఈ వెపన్స్, వీటన్నిటి యొక్క ప్రొడక్షన్ కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రాన్స్ ఫర్ ఇండియా. అండ్ దీన్ని మనం అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ లో కూడా యూస్ చేయడం జరుగుతుంది. సో దాట్ లీడ్స్ టు ఇండిజినైజేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. దెన్ జాబ్ క్రియేషన్ అండ్ ఎంఎస్ఎంఈ బూస్ట్. సో ఈ విధంగా ఎంఆర్ఓ ఫెసిలిటీస్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీస్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇవన్నీ మనం లోకల్ గా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయగలుగుతాం. దాంతో పాటుగా మనకు డొమెస్టిక్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ లో గ్రోత్ అనేది ఉంటుంది, రైట్. సో దట్ ఈస్ హావ్ ఇట్ లీడ్స్ టు జాబ్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ అ బూస్ట్ టు అవర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ or enterprises, that is MSMEs. సో ఈ ఆర్టికల్ కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. రఫేల్ ఎం ఫైటర్ జెట్. సో ఇట్స్ అ నేవల్ వర్షన్ ఆఫ్ రఫేల్ ఫైటర్ మేడ్ బై Dassault ఏవియేషన్ ఫ్రమ్ ఫ్రాన్స్. సో ఇదొక నేవల్ వేరియంట్. సో దిస్ ఎం స్టాండ్స్ ఫర్ మెరైన్, అంటే ఇదొక నేవల్ వేరియంట్. అండ్ ద స్పెషల్ ఫీచర్ ఇస్ it is designed for carrier based operations.
So it can take off from short runways using sky jumps and also land using arrestor wires. సో దీని యొక్క మేజర్ స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇది క్యారియర్ బేస్డ్ ఆపరేషన్స్ కి స్పెషల్ గా డిజైన్ చేయబడింది. అంటే ఏంటంటే మనకు షార్ట్ రన్ ఉన్నప్పుడు స్కై జంప్స్ ద్వారా ఇది టేక్ ఆఫ్ చేయగలదు. దాంతో పాటుగా అరిస్టర్ వైర్స్ ద్వారా ల్యాండ్ నుంచి కూడా టేక్ ఆఫ్ చేయగలదు. అండ్ దీని యొక్క యూజ్ ఏంటంటే దీన్ని మనం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి ఆపరేట్ చేయబోతున్నాం. సో కమింగ్ టు దిస్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్, వీటిని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో వీటి యొక్క బేసిక్స్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్. INS Vikramaditya, it's a Russian origin modified Kiev class carrier, and INS Vikrant వచ్చి ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అంటే ఇండియాలో మన ఇండియన్ టెక్నాలజీతో బిల్డ్ చేసిన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS Vikrant. అండ్ INS Vikramaditya వచ్చి రష్యన్ ఆరిజిన్ మోడిఫైడ్ కీవ్ క్లాస్ క్యారియర్. అండ్ దీన్ని మనం ఇండియన్ నేవీలోకి 2013లో ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ని సెప్టెంబర్ 2022లో కమిషన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఆపరేట్స్ MiG-29K ఫైటర్స్ అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేట్స్ MiG-29K అండ్ Rafale M fighters also. So these are the various features of INS Vikramaditya and INS Vikrant. So వీటికి సంబంధించిన బేసిక్ ఫీచర్స్ ఇవి. So what is this INS? It is Indian Naval Ship. That is INS. So just remember these basic details and let's move forward. So next concept is intergovernmental agreement. ఇండియా అండ్ ఫ్రాన్స్ రీసెంట్ గా ఈ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ కంక్లూడ్ చేశాయని మనం చెప్పుకున్నాం. సో ఈ ఐజీ అంటే ఏంటి? సో దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే ఇది ఒక డైరెక్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అరేంజ్మెంట్ అవాయిడింగ్ మిడిల్ మెన్ ఆర్ ఓపెన్ టెండరింగ్. సో ఓపెన్ టెండరింగ్ లేదా మధ్యలో మిడిల్ మెన్ లేకుండా గవర్నమెంట్ టు గవర్నమెంట్ డైరెక్ట్ గా ఈ విధమైన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అరేంజ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్. సో ఇప్పుడు మనం ఎందుకు ఇది డిస్కస్ చేసుకుంటున్నాం, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం రీసెంట్ గా ఈ రఫేల్ ఎం డీల్ అనేది కంక్లూడ్ చేయడం జరిగింది త్రూ అన్ ఐజీఏ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. సో దట్ ఈస్ అబౌట్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్. హోప్ యు ఆర్ క్లియర్ విత్ ఇట్. దెన్ వీ హ్యావ్ అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ BVR మిసైల్. సో దీని యొక్క టైప్ చూస్తే ఇది ఇండిజినస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ డెవలప్డ్ బై ఆర్ DRDO. రైట్. సో మన DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్. రైట్. అండ్ దిస్ వాజ్ డెవలప్డ్ ఇండిజినస్లీ. దీని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఎంగేజింగ్ టార్గెట్స్ అట్ డిస్టెన్సెస్ బియాండ్ 70 to 100 కిలోమీటర్స్. సో ఇది అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ యొక్క క్యాపబిలిటీ. అంటే 70 to 100 కిలోమీటర్స్ కి బియాండ్, దీనికన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్న టార్గెట్స్ ని కూడా ఇది ఎంగేజ్ చేయగలదు. అండ్ కమింగ్ టు ద ఇంటిగ్రేషన్, ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ దస్ రఫేల్ ఎం జెట్స్ అండర్ ద డీల్. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ రఫేల్ ఎం డీల్ ఏదైతే డిస్కస్ చేయడం జరుగుతుందో ఈ రఫేల్ ఎం జెట్స్ లో అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో ఆ రీజన్ వల్లనే ఇది మనకు న్యూస్ లో ఉంది. సో అందు గురించి మనకు దీనికి సంబంధించి ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేవి తెలియాలి. And you have to also go through different kinds of missiles. SNT point of view lo is important. Just go through the basics of these different types of missiles that we have. Right. So we have surface to air missile, air to air missile. So itla manaku different kinds of missiles untai. So just go through the basics of these. Because questions ఏ విధంగా అడుగుతున్నారంటే మనకి రీసెంట్ టైమ్స్ లో ప్రిలిమ్స్ లో ఏదైతే కరెంట్ అఫైర్స్ లో ఒక టాపిక్ ఉంటుందో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో చూసినట్లయితే ఒక స్టేట్మెంట్ మనకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటుంది, ఇంకొక స్టేట్మెంట్ మనకు ద స్టాటిక్ బేస్డ్ ఉంటుంది. సో అన్లెస్ అంటిల్ యూ ఆర్ వెల్ వెర్స్ విత్ బోత్ ఆఫ్ దీస్ యూ మే నాట్ బి ఏబుల్ టు మార్క్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్. సో మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాలంటే బేసిక్స్ తెలిసి ఉండాలి, దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ లో అది ఎందుకు ఉందనేది కూడా తెలిసి ఉండాలి. రైట్. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ these kinds of things in news, you have to also brush up your basics. So just get back to your basics. Science and technology lo meer chadu untaru different types of missiles and especially about the missiles that are launched in the recent times.
So just go through what is an air to air missile and all, and also about basics about our DRDO. So ఇవన్నీ కూడా just have a look at these basics. Our next article is China Philippines defend their claims over disputed reef. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే చైనా అండ్ ఫిలిప్పీన్స్ కరెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ ఫ్రెష్ కన్ఫ్రంటేషన్స్ ఓవర్ ద డిస్ప్యూటెడ్ శాండీ కే రీఫ్ నియర్ థిటు ఐలాండ్ ఇన్ ద సౌత్ చైనా సీ. సో ఈ సౌత్ చైనా సీ అయితే ఎప్పటి నుండో ఈ ఇష్యూ అనేది నడుస్తుంది. సో యూ హ్యావ్ టు నో ద బేసిక్స్ అబౌట్ దిస్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్. సో అసలు ఈ డిస్ప్యూట్ ఏంటి, ఇది మనకి ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఈ ఈ పర్టికులర్ డిస్ప్యూట్ కి సంబంధించి ఏ ఏ కంట్రీస్ క్లెయిమ్ చేయడం జరిగింది. సో దీనిపైన కూడా ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడగడం జరిగింది. ద కంట్రీస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్, ఏ ఏ కంట్రీస్ క్లెయిమ్స్ చేయడం జరిగింది అని. సో దట్ ఈస్ వై ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ రీసెంట్ గా ఇది మనకు న్యూస్ లో ఉంది కాబట్టి. సో ఈ సౌత్ చైనా సీలో మనకు తిటు ఐలాండ్ ఉంది, దానికి దగ్గరలో మనకు శాండీ కే రీఫ్ ఉంది. సో ఇక్కడ కొత్తగా రీసెంట్ గా చైనా అండ్ ఫిలిప్పీన్స్ దే ఎంగేజ్డ్ ఇన్ ఫ్రెష్ కాన్ఫ్రంటేషన్స్. సో రీసెంట్ గా ఇష్యూ జరిగింది చైనా అండ్ ఫిలిప్పీన్స్ మధ్య. మనీలా అక్యూజ్డ్ బీజింగ్ ఆఫ్ అటెంప్టింగ్ టు ఇంటిమిడేట్ అండ్ హెరాస్ ఫిలిప్పీన్ ప్రెజెన్స్ అండ్ బీజింగ్ క్లెయిమ్డ్ మ్యారిటైమ్ కంట్రోల్ ఓవర్ ద ఏరియా. సో ఫిలిప్పీన్స్ ఏమంటుందంటే చైనా కావాలనే వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తుంది, హెరాస్ చేస్తుంది ఫిలిప్పీన్స్ యొక్క ప్రెజెన్స్ ని అని. అండ్ చైనా ఏమంటుందంటే మాకు ఈ ఏరియా పైన మ్యారిటైమ్ కంట్రోల్ ఉంది అంటుంది చైనా. And despite a 2016 International Arbitral Tribunal ruling invalidating China's sweeping claims, Beijing continues to assert control over large parts of South China Sea. సో 2016లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రరీ ట్రైబ్యునల్ రూలింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే చైనా ఏదైతే క్లెయిమ్స్ చేస్తుందో వాటిని ఇన్వాలిడేట్ చేయడం జరిగింది, అంటే అవి చెల్లవు అని చెప్పడం జరిగింది, రైట్. సో ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా చైనా ఇప్పటికీ సౌత్ చైనా సీలో చాలా పార్ట్స్ పైన, చాలా రీజన్స్ పైన కంట్రోల్ అనేది అసర్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. So since we have come across South China Sea, you have to definitely go through this. And now let's have a look at the strategic importance of South China Sea. So ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ మనకి సౌత్ చైనా సీకి సంబంధించి, బికాజ్ దీనిపైన చాలా ఇష్యూస్ అయితే నడిచాయి మనకు. అండ్ స్టిల్ మనకి చైనా అండ్ ఫిలిప్పీన్స్ విషయంలో ఈ ఇష్యూస్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. సో హియర్ యూ కెన్ సీ ద లొకేషన్ ఆఫ్ చైనా అండ్ హియర్ ఇస్ ఫిలిప్పీన్స్. అండ్ ఇక్కడ మనకు ఈ సౌత్ చైనా సీ అనేది ఉంది, రైట్. సో వై ఈస్ దిస్ సో ఇంపార్టెంట్? ఈ సౌత్ చైనా సీకి ఏమంతా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకు ఈ విధంగా క్లెయిమ్స్ చేయడం జరుగుతుంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఇట్స్ అ వైటల్ ట్రేడ్ రూట్. అరౌండ్ 1/3 ఆఫ్ గ్లోబల్ షిప్పింగ్ పాసెస్ త్రూ ద సౌత్ చైనా సీ. సో మనకి ఎంటైర్ వరల్డ్ లో ఏదైతే గ్లోబల్ గా షిప్పింగ్ రూట్స్ అనేవి ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ సీస్ అండ్ ఓషన్స్ ద్వారా, సో ఆ ఎంటైర్ షిప్పింగ్ లో 1/3 సౌత్ చైనా సీ ద్వారానే వెళ్తుంది. సో ఇట్ పాసెస్ త్రూ దిస్ South China Sea. So that is why it is a very important trade route. Then energy and resource wealth. ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో సౌత్ చైనా సీ, ఇక్కడ మనకు హైడ్రోకార్బన్స్ అదేవిధంగా ఫిషరీస్ కి సంబంధించి చాలా రిచ్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఇది ఇంకా స్ట్రాటజిక్ గా అయింది ఎకనామికలీ. అండ్ జియో పొలిటికల్ ఫ్లాష్ పాయింట్. ఇట్స్ అ హైలీ మిలిటరైజ్డ్ జోన్ ఇన్వాల్వింగ్ చైనా, ఆసియాన్ కంట్రీస్. సో ఆసియాన్ లో ఏ మెంబర్ కంట్రీస్ ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ గో త్రూ ద లిస్ట్. ఎస్పెషలీ వియత్నాం, ఫిలిప్పీన్స్ అండ్ మలేషియా. సో ఇక్కడ మనం చూడొచ్చు, హియర్ వి హ్యావ్ దిస్ వియత్నాం అండ్ ఇక్కడ మనకు ఫిలిప్పీన్స్ ఉంది అండ్ హియర్ వి హ్యావ్ మలేషియా. అండ్ దెన్ వీటితో పాటుగా మనకు ఎక్స్టర్నల్ పవర్స్ కూడా ఉన్నాయి లైక్ ద యుఎస్. సో ఇవన్నీ ఇన్వాల్వ్ అయిన ఒక హైలీ మిలిటరైజ్డ్ జోన్ ఇది. సో అందుకని ఇది ఒక జియో పొలిటికలీ వెరీ ఇంపార్టెంట్ రీజన్, రైట్. అండ్ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. China's 9-dash line claim it lacks legal standing post 2016 ruling, but enforcement is weak. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఈ 2016లో ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది అని, బట్ చైనా దాన్ని ప్రాపర్ గా ఫాలో అవ్వడం లేదు. అదేవిధంగా ఆ రూలింగ్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా వీక్ గా ఉంది, రైట్. సో చైనా ఈ విధంగా 9-dash లైన్ క్లెయిమ్ అయితే చేయడం జరిగింది. సో హియర్ యూ కెన్ సీ ద 9-dash లైన్స్. So just go through the basics of the South China Sea dispute.
సో హియర్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద ఇంటర్నేషనల్ లా. సో ఇంటర్నేషనల్ లా కూడా వైలేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ థ్రెట్ టు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. సో చైనా కంటిన్యూస్గా ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేయడం వలన ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్, ఈ ప్రిన్సిపల్ థ్రెటన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ అ కోర్ ఇంట్రెస్ట్ ఫర్ ఇండియా అండ్ గ్లోబల్ పవర్స్. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు సెషన్లో చెప్పుకున్నాం ఏ పర్టికులర్ రీజన్ నుండి ఏ పర్టికులర్ రీజన్ వరకు లైక్ ఎన్ని నాటికల్ మైల్స్ వరకు మనకు టెరిటోరియల్ వాటర్స్ ఉంటాయి, ఎన్ని నాటికల్ మైల్స్ తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్ ఉంటాయని. సో ఇంటర్నేషనల్ వాటర్స్లో కొంతవరకు ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ థ్రెటన్ అవుతుంది చైనా కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవ్వడం వలన, రైట్. సో దాట్ ఈస్ వై ఇట్స్ అ థ్రెట్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. So this is the strategic importance of South China Sea. So one thing that you have to do today is go through the South China Sea dispute. సో అసలు డిస్ప్యూట్ ఏంటంటే మేజర్లీ ఇదొక టెరిటోరియల్ అండ్ మ్యారిటైమ్ డిస్ప్యూట్. సో దీనిలో ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి అనేది కూడా మనకు మేజర్లీ ఇంపార్టెంట్. లైక్ వీ హ్యావ్ చైనా, తైవాన్, వియత్నాం, దెన్ వీ హ్యావ్ ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనే అండ్ ఇండోనేషియా. సో ఈ కంట్రీస్ అన్నీ మనకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సౌత్ చైనా సీ డిస్ప్యూట్లో. సో మేజర్లీ ఓవరాల్గా డిస్ప్యూట్ ఏంటి అంటే ఇట్ ఇస్ రిగార్డింగ్ ద ఓవర్లాపింగ్ క్లెయిమ్స్ ఓవర్ ఫీచర్స్ లైక్ ఐలాండ్స్, రీఫ్స్ అండ్ దాని చుట్టూ ఉన్న వాటర్స్ అండ్ ఫిషింగ్ జోన్స్కి సంబంధించిన యాక్సెస్, అక్కడ ఉండే పొటెన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇదొక మేజర్ ట్రేడ్ రూట్ అని చెప్పి. ఆల్మోస్ట్ గ్లోబల్ షిప్పింగ్ లేన్స్ లో ఆల్మోస్ట్ 1/3 గ్లోబల్ షిప్పింగ్ అనేది సౌత్ చైనా సీ గుండానే జరుగుతుంది, ఈ పర్టికులర్ ట్రేడ్ అనేది. సో ఈ విధమైన ఇంపార్టెంట్ షిప్పింగ్ లేన్ పైన కంట్రోల్ కోసం కూడా ఈ క్లెయిమ్స్ అనేవి చేయడం జరిగింది. అండ్ చైనా యొక్క 9 లైన్ క్లెయిమ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సీ అనేది క్లెయిమ్ చేయడం జరిగింది, రైట్, అలాంగ్ విత్ సమ్ ఇంపార్టెంట్ ఐలాండ్స్. సో మనకి న్యూస్లో ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాని కనెక్షన్లో కొన్ని ఐలాండ్స్ కూడా న్యూస్లో ఉన్నాయి. సో యూ హ్యావ్ టు ఆల్సో నో అబౌట్ ఇన్ అ బ్రీఫ్ అబౌట్ దోస్ ఐలాండ్స్. లైక్ వీ హ్యావ్ దిస్ Paracel Islands, right? Then you would have heard about this Spratly Islands. Then we have this Scarborough Shoal. So shoals ante enti, and also what is near this Indonesian Natuna Islands. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో ఈ స్కార్బరో షోల్ ఏదైతే ఉందో ఇదొక ట్రయాంగులర్ అటోల్. సో యాజ్ పార్ట్ ఆఫ్ కోరల్ రీఫ్స్ యూ వుడ్ హ్యావ్ స్టడీడ్ అబౌట్ దిస్ అటోల్ ఇన్ జాగ్రఫీ. సో హోప్ యూ రిమెంబర్ దాట్, రైట్. సో ఇదొక ట్రయాంగిల్ షేప్లో ఉన్న అటోల్ సౌత్ చైనా సీలో, అండ్ ఇది ఫిలిప్పీన్స్కి దగ్గరలో ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 120 నాటికల్ మైల్స్ వెస్ట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ వీ కెన్ ఫైండ్ దిస్ స్కార్బరో షోల్. అండ్ ఇది సౌత్ చైనా సీలోనే లార్జెస్ట్ అటోల్. సో దీనిపైన చైనా అండ్ ఫిలిప్పీన్స్కి క్లెయిమ్స్ ఉన్నాయి. సో జస్ట్ గో త్రూ ఆల్ దీస్ ఐలాండ్స్. సో ఏ ఐలాండ్కి సంబంధించి ఏ కంట్రీస్ మధ్య క్లెయిమ్స్ లేదా డిస్ప్యూట్స్ ఉన్నాయి, రైట్. సో దాట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Then here is our last article for today. That is, in 2024, India's military expenditure was 9 times that of Pakistan. So this is according to a report by Stockholm International Peace Research Institute. So 2024లో ఈ విధమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ $86.1 billion అండ్ పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ $10.2 billion. అంటే ఆల్మోస్ట్ ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ పాకిస్తాన్ ఎక్స్పెండిచర్ కంటే 9 times ఉంది ఆల్మోస్ట్. అండ్ ఇండియా ఇస్ ర్యాంక్డ్ యాజ్ 5th largest military spender globally. సో మనం గ్లోబల్గా ఉన్న అన్ని కంట్రీస్ తీసుకున్నట్లయితే మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎవరు చేస్తున్నారు అనే లిస్ట్ తీసినప్పుడు ఇండియా యొక్క పొజిషన్ 5th ప్లేస్లో ఉంది. అండ్ ఫస్ట్ ఉన్న 4 కంట్రీస్ ఏవి అంటే యుఎస్, చైనా, రష్యా అండ్ జర్మనీ. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ఆఫ్ 2024. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. Now let's have a look at the significance of India's rising military expenditure. సో ఇండియాలో మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్గా మనం 5th పొజిషన్లో ఉన్నాం. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. స్ట్రాటజిక్ డిటరెన్స్. సో దిస్ ఇస్ నెసెసరీ ఫర్ బ్యాలెన్సింగ్ థ్రెట్స్ ఫ్రమ్ నైబర్స్ లైక్ చైనా అండ్ పాకిస్తాన్. సో మనకి చైనా అదేవిధంగా పాకిస్తాన్ వంటి నైబరింగ్ కంట్రీస్ నుండి కొన్ని థ్రెట్స్ ఉన్నాయి.
సో ఆ థ్రెట్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇటువంటి మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది నెసెసరీ. సో దిస్ ఇస్ ఫర్ స్ట్రాటజిక్ డిటరెన్స్. సో టు deter our neighboring countries who are making threats, we are spending on our military. Then modernization and capability enhancement. So funds directed towards cyber warfare, nuclear arsenal upgrades and conventional military modernization. సో వీటన్నిటి కోసం కూడా మనం ఫండ్స్ అనేవి డైరెక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ మోడర్నైజేషన్, అదేవిధంగా క్యాపబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోసం. దెన్ కమింగ్ టు గ్లోబల్ పొజిషనింగ్. Being the fifth highest spender, it reflects India's aspirations for a strong role in global security dynamics. సో మనం వరల్డ్లో అన్ని కంట్రీస్లో కూడా ఫిఫ్త్ హైయెస్ట్ స్పెండర్గా ఉన్నాము మిలిటరీ ఎక్స్పెండిచర్కి సంబంధించి. అంటే ఇట్ షోస్ ఇండియాస్ ఆస్పిరేషన్స్, గ్లోబల్ సెక్యూరిటీ డైనమిక్స్లో ఎంత స్ట్రాంగ్ రోల్ మనం ప్లే చేస్తున్నాం అనేది ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దిస్ రిఫ్లెక్ట్స్ ఆర్ గ్లోబల్ పొజిషనింగ్. అండ్ దెన్ రీజనల్ సెక్యూరిటీ లీడర్షిప్. India's robust military posture, it helps to stabilize South Asian region amidst rising tensions and terrorism threats. సో ఎంటైర్ సౌత్ ఏషియన్ రీజన్లో ఏదైతే మనకు టెర్రరిజం యొక్క థ్రెట్స్ అనేవి ఉన్నాయో వాటిని స్టెబిలైజ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఫర్ రీజనల్ సెక్యూరిటీ లీడర్షిప్. దెన్ బూస్టింగ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. సో ఇట్ అలైన్స్ విత్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్. సో దిస్ ఇస్ ఎయిమ్డ్ ఎట్ బూస్టింగ్ డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనకుండే ఈ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్, సో వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ని బూస్ట్ చేయడం. సో వీటితో కూడా ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అనేది అలైన్ అవుతుంది. సో దిస్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ అవర్ డిఫెన్స్ ఇండస్ట్రీ. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియాస్ రైజింగ్ మిలిటరీ ఎక్స్పెండిచర్. దెన్ who has given this particular report? That is Stockholm International Peace Research Institute. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? సో దీని యొక్క బేసిక్స్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్. సో దీన్ని 1966లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ బేస్డ్ ఇన్ స్టాక్హోమ్. ఇది ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు రీసెర్చ్ ఇంటూ కాన్ఫ్లిక్ట్, ఆర్మెంట్స్, ఆర్మ్స్ కంట్రోల్, డిజార్మమెంట్, వీటికి సంబంధించి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో డేటా కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది బై దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్, రైట్? సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ టుడే. సో హోప్ యూ హావ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఏవైతే నేను కొన్ని టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగిందో లైక్ సౌత్ చైనా సీ ఎట్సెట్రా, జస్ట్ గో త్రూ యువర్ బేసిక్స్, టైప్స్ ఆఫ్ మిజైల్స్ అండ్ ద స్టాక్హోమ్ ఇన్స్టిట్యూట్. సో ఈ విధమైన కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ గో త్రూ ద బేసిక్ కాన్సెప్ట్స్ దట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద ఎగ్జామ్, రైట్? సో ఆ బేసిక్స్ పైన మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి జస్ట్ బ్రష్ అప్ యువర్ బేసిక్స్ రిగార్డింగ్ దీస్ పాయింట్స్ లైక్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ కంట్రీస్ దీనికి క్లెయిమ్ చేయడం జరిగింది, రైట్? అండ్ వాట్ అబౌట్ ద ఇంటర్నేషనల్ రూలింగ్ దాట్ వాస్ గివెన్. సో దాన్ని ఎంతవరకు కంప్లైన్స్ ఉంది, దాన్ని ఏ కంట్రీస్ కంప్లై చేయడం జరుగుతుంది, దానివల్ల జరిగే ఇష్యూస్ ఏంటి, అండ్ ఎస్పెషలీ సౌత్ చైనా సీకి సంబంధించి మ్యాప్ చాలా ఇంపార్టెంట్, గో త్రూ దాట్. సో దానిపైన చాలాసార్లు మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇఫ్ పాసిబుల్ గో త్రూ దోస్ previous year questions on South China Sea dispute so that you'll know how questions can be framed on that particular issue. సో ఆ డిస్ప్యూట్ కి సంబంధించి ఏ విధంగా మనకి ఇంతకు ముందు క్వశ్చన్స్ అడగడం జరిగింది, సో ఇవన్నీ కూడా యూ కెన్ గెట్ టు నో దాట్. అండ్ ఆల్సో రిగార్డింగ్ ద Rafale and fighter jets we have studied, right? సో జస్ట్ గో త్రూ ద బేసిక్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్ అండ్ ఏదైతే మన మెయిన్స్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందో ట్రై టు రైట్ అన్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ within the time limit and within the word limit of 250 words. సో ఆల్రెడీ ఆ క్వశ్చన్కి కావాల్సిన కంటెంట్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద సెషన్ ఇట్ సెల్ఫ్. సో రైటింగ్ దోస్ పాయింట్స్, స్ట్రీమ్లైనింగ్ దోస్ పాయింట్స్, హ్యావ్ అ బ్రెయిన్ స్టార్మింగ్, రైట్? అండ్ ఆల్సో ఇన్ ద వే ఫార్వర్డ్ యూ కెన్ యాడ్ యువర్ ఓన్ పాయింట్స్ అండ్ యువర్ ఓన్ సజెషన్స్. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా చేయొచ్చు అని మీరు వే ఫార్వర్డ్లో యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ ఓన్ పాయింట్స్, రైట్? So definitely try to practice this mains answers every day. That will really help you for the exam. So that's all for this video. So hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. And thank you so much for watching this video. Bye bye.